క్రీస్తు నామములో శుభములు. దేవుని పిల్లకు వందనములు. శుక్రవారం, నూతన సంవత్సరం. నూతన సంవత్సరం దేవుడు 65:11 కీర్తనలో సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపచేసి ఉన్నావు అన్నాడు. మరి క్రొత్త అని ఎలా వచ్చింది? క్రొత్త సంవత్సరాన్ని దేవుడు దయచేయలేదు కదా. దేవుని దృష్టిలో సంవత్సరం అన్నది క్రొత్తగాను పాతగాను ఉండదు కదా. అలాంటప్పుడు క్రొత్త ఏడు మొదలు పెట్టేనో అని ఎలా పాడాడు స్వామి పాస్టర్ గారు. క్రొత్త సంవత్సరాన్ని దేవుడు ఇచ్చినట్టుగా లేదు, సంవత్సరాన్ని ఇచ్చాడు. క్రొత్తగా నువ్వు చూసావంటే న్యూ, NEW, న్యూ, నియర్ ఎలిజిబుల్ వర్కర్. న్యూ అంటే నియర్ ఎలిజిబుల్ వర్కర్, దేవుని చేత దేవుడికి దగ్గరగా, ఈ పదాలు ఉంటాయండి. దేవుని దగ్గర అర్హత పొందిన పనివాడు లేదా సేవకుడు న్యూ ఇయర్. సంవత్సరమును దయా కిరీటమును ధరింపజేసి ఉన్న దేవుడి కోరికని సంఘాలలో వెదజల్లగలిగిన వాడు న్యూ అంటే అర్థం అది. నియర్ ఎలిజిబుల్ వర్కర్, దేవుని దగ్గర అర్హత, పని అనే అర్హతని సంపాదించుకున్నవాడు ఇస్ కాల్డ్ అపోస్టల్. అది న్యూ ఇయర్ మెసేజ్ అనగానే క్రొత్తగా ఏదైనా సరే వినడానికి దేవుడు ఏవైనా మార్గాన్ని చూపాడా అని ఆలోచించాలి. దేన్నైనా ఖండించాలన్నా, దేనినైనా విశదీకరించాలన్నా, దేనినైనా సరే ఉపదేశించాలన్నా కావలసినది 66 పుస్తకాలపై అవగాహన. 66 పుస్తకాలపై అవగాహన. మనకు తెలుసు, పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు, పాత క్రొత్త కలిపి 66 పుస్తకాలు. ఇకపోతే మనకి పాత నిబంధన మొత్తం హెబ్రీలో రాయబడింది, క్రొత్త నిబంధన మొత్తం గ్రీకులో రాయబడింది. కొన్ని మాత్రం గ్రీకు భాషకు దగ్గరగా ఉన్నటువంటి అరమిక్ అనే భాషలో రాయబడ్డాయి. అంటే బైబిల్ మీద పరిపూర్ణంగా నీకు సమగ్ర అవగాహన. అందుకే రాత్రి దినాన చెప్పాను, భారతదేశపు ఎల్లలలో LOC ఎల్లలలో పహారా సైనిక దళం ఎలాగైతే కాస్తుందో, క్రైస్తవుడు కూడా బైబిల్ అనే 66 పుస్తకాల మీద పట్టు సాధించినప్పుడు పట్టుకున్న ప్రతి వాడు వచ్చి నేనో కాపర్ని, నేనో కాపర్ని, నేనో కాపర్ని అంటూ మనల్ని చివరికి దేవుడికి కాకుండా చేస్తారు. వారి పనది. కనుక అరమిక్ భాషలో హెబ్రూకు దగ్గరగా ఉంటుంది అరమిక్, హిందీకి దగ్గరగా ఉంటుంది ఉర్దూ. కనుక ప్రియమైన దేవుని పిల్లల దాంట్లో రాయబడింది. ఇక అరమిక్ భాషలో ఏమి రాశారయ్యా అంటే జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. అరమిక్ భాషలో ఏమి రాశారయ్యా అంటే ఎజ్రా గ్రంథం ఒకటి రాయబడింది, యోబు గ్రంథం ఒకటి రాయబడింది, దానియేలు గ్రంథం ఒకటి రాయబడింది. ఈ 3. ఇక మిగతా 36, 37లో 3 పోతే 34, 39 కదా మొత్తం. 39లో 3 పోతే 36 పుస్తకాలు హెబ్రూ భాషలో రాయబడ్డాయి. హిబ్రూ. ఈ 3 ఎజ్రా అంటే వారు ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరగా, వారి భాషకు అది అనుకూలంగా ఉండటాన వారు ఈ యొక్క అరామిక్ భాషలో రాయడం జరిగింది. ఇది కూడా హిబ్రూ కింద పరిగణలోకి తీసుకున్నారు. ఇకపోతే ప్రారంభంలో లిపి లేదు. మరి ప్రారంభంలో లిపి లేనప్పుడు ఎలా దేవుడి గురించి చెప్పేవారు? ప్రారంభంలో లిపి లేదు. లిపి లేనప్పుడు ఎలా చెప్పేవారు అంటే పాటల ద్వారా.
నోటుకొచ్చి దేవుడి గురించి ఏదైనా వచ్చితే అది పాట. లిపి లేదు. ఇప్పుడు చదువు లేని వారు కూడా పాటలు పాడతారా? పాడతారు. ఎలా? పాట పాడాలంటే రాయాలంటే అక్షర జ్ఞానం తెలియాలంటే ఒక పక్క సంఖ్యలు తెలియాలి, మరొక పక్క అచ్చులు తెలియాలి. ఇవేమీ లేకుండా పాట ఎలా పాడుతున్నాడు? పాటకి ఇవన్నీ అవసరం లేదు, వినికిడి శక్తి ఉంటే చాలు. కనుక దేవుడి గురించి ప్రారంభము లిపి లేనప్పుడు పాటల ద్వారా పాడేవారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా ఒకరి నుంచి ఒకరికి సువార్త అన్నది స్ప్రెడ్ అయింది. ఒకరి నుంచి ఒకరికి సువార్త స్ప్రెడ్ అవుతుంది. ఇదంతా 66 పుస్తకాలలో అవుట్లైన్ మొత్తమే మాట్లాడుతున్నా. అవుట్ అంతే. రేపు సండే ఆదికాండం మాట్లాడతాను. ఇలా పాటల ద్వారా ప్రారంభం, లిపి లేనప్పుడు అనమాట. ఇదంతా వర్ణించటం, ఇట్లా పాటల వర్ణిద్దాం. ఇకపోతే పశ్చిమాసియా మానవ సమాజాలు అంటే జ్ఞానాభివృద్ధికి ఒక పునాది పడుతున్నటువంటి రోజుల్లో వీరు ఏం చేశారయ్యా అంటే అక్షరలిపిని కనుగొన్నారు. అక్షరలిపి, ఏ అక్షరం ఎలా రాస్తే బాగుంటుంది, 9 అంకెలు ఇతర దేశ వాళ్ళు కనిపెడితే 9 తర్వాత ముందుకెళ్ళినప్పుడు ఒక ఇండియన్ 0 పెట్టాడు. అక్కడ నుంచి అక్షర భావమే మారిపోయింది. ఒక్కొక్క కంట్రీ వాడు ఒక్కొక్కటి కనిపెట్టాడు. ఒక కంట్రీ 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆగిపోయి 9 తర్వాత వాట్ నెక్స్ట్? ఒక ఇండియన్ మాత్రం 0 పెట్టాడు. ఒకటి పక్కన 0 పెట్టు 10, ఒకటి పక్కన 1 పెట్టు 11, తించుకుంటురా, కలుపుకుంటూ వెళ్ళు. అప్పుడు ఇలా వచ్చేసింది. ఇప్పటికీ కొన్ని కోట్ల సిమ్ములు ప్రపంచంలో ఉన్న ఎవడి నెంబరు ఒకడికి ఉండదు. ఇది అక్షరలిపి. ఇది ఎక్కడ పుట్టిందయ్యా అంటే పశ్చిమాసియాలో పుట్టింది. అక్షరలిపిని అక్కడ పుట్టింది. ఇది ఎప్పుడయ్యా అంటే క్రీస్తు పూర్వం, శకం కాదు, క్రీస్తుకు పూర్వం 1800 సంవత్సరములో పశ్చిమాసియాలో అక్షర లిపికి రూపకరణ జరిగింది. పశ్చిమాసియాలో మానవ మేధస్సు అంటే అది. ఇక అక్కడి నుంచి నేర్చుకోవడానికి, రాయటానికి, ఆలోచించుకోవడానికి చాలా దగ్గరగా ఎలిజిబుల్గా ఉండాలి. అందుకే ఎలిజిబుల్ అన్న పదం పెట్టాను. నియర్ ఎలిజిబుల్ వర్కర్, దేవుడి దగ్గర అర్హత పొందిన పనివాడు న్యూ అంటే. కనుక ఎలిజిబుల్గా ఉండాలి. ఏ లెటర్ ఏది తీసుకుంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, ఏంటనేది బాగుంటుంది, ఒక ఆలోచన పుట్టిందనమాట. అది క్రీస్తు పూర్వం 1800 సంవత్సరం. అది క్రీస్తు శకం కాదు. క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత. యేసుక్రీస్తు వారు పుట్టడానికి 1800 సంవత్సరాలకు పూర్వమే పశ్చిమాసియాలో లిపిని కనుగొన్నారు. ఇలా చేస్తే సింప్లిసిటీగా బాగుంటుంది పిల్లలకి రాబోతున్న రోజుల్లో అని ఒక ఆలోచన కలిగింది. అక్కడి నుంచి వాళ్ళు నేర్చుకోవటం, రాయడానికి అవకాశం అన్నది ఏర్పడింది. ఇది ఎలా వచ్చిందయ్యా అంటే మీకు చాలాసార్లు చెప్పాను. ఒకసారి చిన్న లైన్ ఇస్తాను అండి. రెల్లు మనకు తెలుసు కదా, రెల్లు అంటే చెత్త చెదారం లాంటిది ఉంటుంది. ఆ రెల్లు నుంచి తీయబడినటువంటివి పాపిరస్ అట్టలు. పాపిరస్ అనే అట్టలు బైబిల్ ఎలా రాయబడిందో చెప్తున్నాను. 1648లో జాన్ గూటన్బర్గ్ గౌస్ యంత్రాన్ని కనుగొన్నాడు. అది తెలుసు కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించాలి. పాపిరస్ అనే అట్టల మీద రాయటం జరిగింది. ఇది అంతేకాదు, ఎండిన జంతు చర్మాలపై రాసేవాళ్ళు. దీన్ని వెల్లం అనేవాళ్ళు. వెల్లం. ఎండిన జంతు చర్మాలకి పౌడర్ లాంటిది చల్లి జంతు చర్మాలని బాగా వెండబెట్టి వాటి మీద అప్పటికే, అందుకే పౌలు గారు మాట్లాడతారు, సిరాతోనూ రాయడం నా మనసు లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. సో అప్పటికే ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి వాటిని తీసుకొని ఆ వెల్లం అనే జంతు చర్మాల మీద అక్షరాలు రాసేవారు. అది ఎంత ఉండేదయ్యా అంటే ఇంచుమించుగా 6 అడుగుల హైట్ ఉండేది. ఇంత పెద్ద ఈ టేబుల్ అంత ఉండేదండి. ఇది టేబుల్ అనుకోండి, ఇంత ఉంది. ఇప్పుడు ఇది చదవాలంటే ఎట్లా?
అందుకనే మడత పెట్టేవాళ్ళు, ఇట్లా మడత ఇట్లా చుట్టుకుంటూ వచ్చేవాళ్ళు, క్యాలెండర్ చుట్టినట్టు తీసుకెళ్ళిపోయేవారు. తిరిగి మళ్ళీ కావాలంటే పక్కన పెట్టేసి ఇలా పేసేసి చదివేవాళ్ళు. ఇలా చుట్టటం, ఇలా తీయటం, ఇలా చుట్టటం, ఇలా తీయటం వాళ్ళ వచ్చిన పేరే చుట్ట. గ్రంథపు చుట్ట అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు ఇన్ని మాటలు మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఎవ్రీ రిఫరెన్స్ యాడ్ హిస్టారికల్ ఎవిడెన్స్. ప్రతి రిఫరెన్స్ వెనకాల చారిత్రాత్మక ఆధారం దాగి ఉంది. ఇది తెలిస్తేనే నువ్వు మాట్లాడగలవు. ఇప్పుడు ఇన్ని విన్నాం కదా, పశ్చిమాసియాలో మానవ ఆలోచనతో క్రీస్తు పూర్వం 1800 సంవత్సరములో లిపి సింపుల్సిటీగా అనేక మందికి అర్థమయ్యేటట్టుగా సింపుల్ భాషగా పరిగణలోకి రావడానికి వారు చేసిన కృషి, ఆ తర్వాత జంతు చర్మాల మీద, పాపిరస్ అట్టల మీద, బెల్లం అనే జంతు చర్మాల మీద రాయబడ్డప్పుడు అవి చుట్టలుగా ఉంటున్నప్పుడు ఆ చుట్టలు తీసి చదువుకుంటున్నప్పుడు చుట్ట అన్న పదాన్ని బైబిల్లో మీకు కనబడే ఉంటుంది. ఆ మాట వెనకాల అర్థం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ భావం. హెబ్రీ 10:7 గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము. గ్రంథపు చుట్ట, చుట్ట అంటే చుట్టేది, చుట్టడానికి వీలుంటానికి ఏముంటుంది అంటే వెల్లం అనే ఎండబెట్టిన జంతు చర్మాలు, పాపిరస్ రెల్లు నుంచి తీయబడ్డటువంటి అట్టలు, ఇవి చుట్టడానికి వీలుగా ఉండేవి. గ్రంథపు చుట్ట అంటే ఇది హిస్టారికల్ ఎవిడెన్స్కి ఇలాంత దూరం వెళ్ళగలిగితే తప్ప దీని అర్థం ఏంటో మనకు అర్థం అవదు. గ్రంథపు చుట్ట మనం ఏమంటాం, గ్రంథ చుట్టం రాజు రాయ ప్రకారం అంటే మరి ఏంటది, ఎలా రాగలిగింది గ్రంథపు చుట్ట? కనుక గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము ఎక్కడ వ్రాయబడింది? గ్రంథపు చుట్టలో. గ్రంథపు చుట్ట ఎలా వచ్చింది? ఎండిన జంతు చర్మాలపై రాయబడ్డ లిఖితపూర్వక అక్షరాలు. వీటిని వెల్లం అన్న పదముతో పిలువబడుతున్నారు ఆ రోజులో. వాటి మీద రాగలిగింది. అందుకే గ్రంథపు చుట్ట. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత రోమా సామ్రాజ్యం చివరి కాలంలో యేసుక్రీస్తు వారు పుట్టి పెరుగుతున్నప్పుడు కూడా దేవాలయములోకి వెళ్ళి కూర్చొని ఆ దేవాలయపు అధికారి నుంచి చుట్ట తెప్పించుకొని చదువుకున్నట్టుగా కూడా మనం లూకాసు వార్తలో చూసుకుంటాం. ఆ మాట కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 4వ అధ్యాయము 20వ వచనము. లూకాసు వార్త 4వ అధ్యాయము 20వ వచనము. ఆయన గ్రంథము చుట్టి ఇందాకేమనుంది? గ్రంథపు చుట్టలో అంటే చుట్టడానికి అవకాశంగా ఉన్నటువంటి గ్రంథం. ఇప్పుడు చదువుకున్నాడు, దేవాలయానికి వచ్చాడు, చదువుకున్నాడు, తిరిగి ఆ గ్రంథపు చుట్టని అక్కడే పెట్టి వెళ్ళిపోతున్నాడు. గ్రంథపు చుట్ట పరిచారకునికి ఇచ్చి. చుట్ట ఎలా వచ్చింది ఇది? ఇదిగో ఇప్పుడు చెప్పానే, ఇంత భావం ఈ రెఫరెన్స్లో ఉంది. ఈ రెఫరెన్స్కి అర్థం తెలియకోకుండా ఇలాంటివి ఎన్నున్నాయి. ఎలా విడమరుస్తావు? ఎలా చెప్తావు బైబిల్ని? కొత్త సంవత్సరం యేసయ్య మనకు ఇచ్చాడు. యేసయ్య ఇచ్చాడా లేకపోతే నువ్వే తెచ్చుకున్నావా? నువ్వేగా రాత్రి ముగ్గేసి వెలకమ్మంటే అది వచ్చింది. యేసయ్యతో ఏం పని ఉంది అక్కడ? జీసస్ అనే పేరు ముగ్గులు ఏం కనపడలేదే. మరి ఎలా చెప్తున్నావు? ఎవడైనా దేవుడు నాకు కొత్త సంవత్సరం ఇచ్చాడు అని చెబుతురా? బాయ్ ఏడు ప్రియమైన దేవుని పిల్లారా, యేసయ్య ఇస్తే వచ్చింది, యేసయ్య ఇస్తేనే వచ్చింది అది. కానీ ఇచ్చిన దేవుడు మాత్రం మనిషికి ఏమాత్రం గుర్తులేడు. ఇక మనకు తెలుసు, మనం వింటూ ఉంటాం, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను అన్న పదాలు వాడుతున్నప్పుడు అసలు శాస్త్రనేవాడు ఎలా రాగలిగాడు? వీడి వెనకాల వాట్ బిహైండ్ హిస్టరీ, వీడి వెనకాల ఏముంది చరిత్ర? హూ ఇస్ శాస్త్రి? జెఫన్యా శాస్త్రి పచ్చి అడమకముడు. నేను అంటలేదు, బైబిల్ చెప్పింది. అది బైబిల్ చెప్పినప్పుడు మనం చెప్పాలి కదా, మరి చెప్పాలి. వీళ్ళు రాత్రి మీరు చెప్పిన ఈ శాస్త్రులు, ఈ బ్రాహ్మిన్స్ ఎంత బుడబుక్కన బిడ్డలంటే, రాత్రి మీకు 18 ఎవిడెన్స్ చూపించాను రాత్రి నేను. వీటి మీద ఒక్కొక్కటి ఈ జఫన్యా గాడు కానివ్వండి, ఈ లఫన్యా కానీ, ఈ లఫుట్ గాడు కానీ, ఎవడైనా కానివ్వండి, ఇవి చెప్పి వాక్యాలు చెప్తారా అండి?
ఆమెదేమ దేశమైన అయి ఉంటుంది. ఇది ఆడు పంచకు కట్టుకుని వస్తాడు, మనమేమో పనికి మాలోళ్ళం కాబట్టి మనం వెళ్ళి వింటూ ఉంటాం. ఒరే మీ ఊళ్ళే కదరా ప్రపంచాన్ని అతలకుతలం చేసింది, అసలు నువ్వు ఎప్పుడని చెప్పేవారా దాన్ని? అసలు వాడికి తెలిస్తే కదా. ఏదో ఆచారంగా పిల్లకొచ్చింది, దాని తర్వాత మొలకొచ్చింది, ఇప్పుడు మళ్ళీ ముంచుతున్నాడు అంతే. పైగా కన్వర్ట్ అనే పదం ఇస్ టోటల్లీ రాంగ్. కన్వర్ట్ అవడం ఏంటిరా? కన్వర్ట్ అవడం ఏంటి? కన్వర్ట్ ఏంటి అసలుకి? నువ్వు దేవుని కుమారుడు, మళ్ళీ కన్వర్ట్ ఏంటి? కనుక శాస్త్రుల గురించి మనకు తెలుసా? పరిచయం గురించి అనగానే వాళ్ళు ధనాపేక్ష గల వాళ్ళండి. సద్దుకేయులు వాళ్ళు పునరుద్ధానం గురించి ఉందనో లేదో నమ్ముతుంటారండి, అట్ట ఉంటారండి. ఈ కొన్ని అవగాహన ఉంటుంది. మరి ఎవడు ఈ శాస్త్రి ఇవ్వడం? ఈ శాస్త్రి వల్లే సార్ బైబిల్ ఇంత దట్టంగా తయారైంది. నిజమండి. హిబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు అంటే గ్రంథపు చుట్టలో చుట్టబడినవి ఇలా విప్పటాన చుట్టాన ఏమైందంటే పాత పడిపోతుంది. మన డైరీలు కూడా చూడండి, ఒకసారి ఇటు పక్క కనబడుతూ ఉంటాయి. 2 ఏళ్ళ 3 ఏళ్ళ డైరీలు చూస్తే ఈ లెటర్లు ఇటు వచ్చేస్తుంటాయి. రెండు మిక్స్ అయిపోతూ ఉంటాయి, ఇంకు మిక్స్ అయిపోతూ ఉంటుంది. ఇంకు మిక్స్ అయిపోయినప్పుడు తిరిగి ఎత్తి రాయాలి కదా, మరి ఎత్తి రాయాలి కదండి, ఎత్తి రాసుకోవాలి కదా. అంటే ఏంటి కనపట్టేది ఏంటిది, ఇది లెటర్ ఏంటి ఇట్లా అయిపోయింది ఏంటి అని ఎక్కడికో వెళ్ళి చూసుకోవాలి. కనుక ఎత్తి రాయాలి కదా. ఈ గ్రంథపు చుట్ట ఓపెన్ చేయటాన నలిగిపోతున్నప్పుడు అక్షరాలు కనబడక ఉంటున్నప్పుడు వీరిని పెద్ద తోపులుగా పిలవబడేవాళ్ళు, ఎత్తి రాసేవాళ్ళు అనమాట. శాస్త్రులు అంటే గ్రంథపు చుట్టని ఎత్తి రాసేవాళ్ళు శాస్త్రులు. గుర్తుపెట్టుకోండి, గ్రంథపు చుట్టని ఎత్తి రాసేవాళ్ళు అంటే మళ్ళా రీరైట్ ఎత్తి రాసేవాడు శాస్త్రి. ఎత్తి రాసేవాడు శాస్త్రి కనుకనే వాడు దేవుణ్ణి నమ్మడు కనుకనే వాడి దగ్గర అప్పటికే చదువు ఉంది కనుకనే వారి దగ్గరే చదువు ఉంది. మన దగ్గర ఎక్కడ ఉంది? ఇప్పుడు మన తరం వచ్చినాక మనం చదువుకున్నాం, కానీ మన అబ్బలు ఆడ చదివారు? వాళ్ళ అబ్బలు ఆపలా కాయటమేనా? లేతాడు గుమ్మం కాడిపోయి నిలబడ్డం తప్ప చదువు ఏమనుందా? మన అదృష్టవంతులు, మనం చదువుకున్నాం, మనం చదివిచ్చారు వాళ్ళు, సంతోషం. ఎప్పుడు జస్ట్ 56 years మంచి చదువు, అది కొద్దిగా 2-3%. అంతకుముందు ఇంటికి పోతే ఆ ఇంటికి చేతులు కట్టుకుని ఉండాలి, మళ్ళా తలకాయ వంచే ఉండాలి, దొరసాన్ని చూడకూడదు. నేను పుట్టాల్సిన కాలంలో భలే ఉండేది. ప్రియమైన దేవుని పిల్లారా, ఏమంటే ఆలోచించండి, ఎవడా దొరసాని ఎవడికి నేర్పారు? ఒక భయాన్ని క్రియేట్ చేశారు. భయాన్ని క్రియేట్ చేయటాన తిథులు నక్షత్రాలు ఇలాంటివి లేనిపోనివన్నీ లోకంలోకి రావటాన వాళ్ళకి చదువు లేదు కనుక, చదువు లేని వాడు చెప్పింది నిజము కనుక నమ్మి వాళ్ళు అలా తల వంచుకొని బాంచేందరా అంటూ బ్రతుకుతూ వచ్చారు. శాస్త్రులు ఎత్తి రాసేవాడు శాస్త్రి. ఇప్పటికీ చాలా ఊర్లో కర్ణాల దగ్గర రాయించుకోవడం, రేహా నీ కొడుకు చదువుకోలేదారా బేవాకూఫ్, ఆడ రాదా? నేను ఒకటి దగ్గర రాయించండి, నేనే రాస్తాన్ని. నేను అస్సలు రాయించా. ప్రియమైన దేవుని పిల్లారా, మన రైటింగే ఉండాలి అంతే. ఎందుకు రాయాలి చెప్పండి? వాడేవాడండి అసలుకి, వాడు రాయటం ఏంటండి? ఎక్కడైనా 2 రూపాయలు వడ్డీకిస్తే కరుణం గారి దగ్గర పోయి రాయించుకుందాంపా. ఏరా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదా? ఆడు దూరాడి మధ్యలో సిగ్గుందా జాతికి, మానవ జాతికి? ఆడేంటారు మధ్యలో, ఆడు చత్తి ఏంటారు పరిస్థితి? ఆడు సంతకం ఏం చేయాలి? ఇప్పుడు పోల్సరీ కావాలి ఇక, అంతే కదండి. మరి వాడు అంటే అర్థం ఏంటి తెలుసా? వాడైతేనే మనకి నమ్మకం. అంటే అలా క్రియేట్ చేయబడింది. తరతరాల నుండి మనల్ని తొక్కుతూనే ఉన్నారు. బైబిల్ని కూడా ఈ మహానుభావులే ఈ గ్రంథపు చుట్టలో రాయబడ్డ వాడిని తిప్పటానా లేపటానా ఏమైందయ్యా అంటే అక్షరాలు కనబడక మాసిపోయి మళ్ళీ రీరైట్ రాస్తున్నప్పుడు అక్కడ 7 కాస్త 3 పడితే బైబిల్లో తప్పో ఏమన్నా ఎర్రరో, అంతేగాని మావోడు చేసిండో అని మాత్రం ఈడు చెప్పడం. బైబిల్ తప్పనేవాడు చెప్పడు. ఎందుకు? అమ్మ బయట పెట్టుకుంటే ఎట్లా మరి? బాగోదు కదా, వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది. శాస్త్రులంటే బైబిల్ని అనగా గ్రంథపు చుట్టలని తిరిగి రాసేవాడిని శాస్త్రులు అన్నారు. ఈ మహాదుర్మార్గుల వలనే ఈ రోజున యేసుక్రీస్తు వారి అక్క చెల్లెండ్రు అన్న పదం రాబడింది బైబిల్లో.
ఎక్కడదరా అని ప్రశ్నిస్తుంటాడు. అప్పుడు మనం చెబుతూ ఉంటాం, ఎరా నీ మాటల్లో ఎన్ని బొక్కలు ఉన్నాయి. మనం ఊకుంటాం, మనం ఎదురుదాడి చేస్తాం కదా, మరి మెరుపు దాడి చేస్తుంటాం మనం. బైబిల్ తప్పంటే ఊకోవండి. ఆడు పాస్టర్ అయినా కానివ్వండి, మరి ఎవరైనా కానివ్వండి, కోసి ఖచ్చితంగా కారం పెట్టే తీరుతాం, ఒప్పుకో. తప్పు జరిగింది ఎక్కడ? ట్రాన్స్లేట్ జరుగుతున్నప్పుడు తప్పు జరుగుతుంది ఎక్కడ? వాడి వలన జరిగిన తప్పు. ఆ ముట్టటాన 7 కాస్త 3 పడింది, ఆడు 2 కనపడింది, 7 3 కనపట్ల, ఏ ఎట్ట పోయింది, అది 3 ఏం తెలియలా, ఓకే ఇది అనుకున్నట్టు రాసి పడేశాడు. అలాగే ప్రింట్ అయింది అంతే. ఇప్పుడు 7ని 3 చేసింది ఎవడం? ఈ పంతులు గాడే. ఈ పంతులు గానే ఏమన్నా అంటామా? ఈ పంతులు గారు ఈరోజు వచ్చి మళ్ళీ వాక్యాలు చెప్తున్నాడు. పంతులు అనేవాడికి ఎవ్వడికి వాక్యం రాదు. వాడు జఫన్య కానీ, వాడు అబ్బా మొగుడు కానీ, ఎవడం కానివ్వండి, అంతే, రాదంతే. ప్రియమైన మంగాచార్యులు గారు వచ్చారు, లోపల రంగురంగు టైర్లు ఎత్తారు, అది కూడా కనపడింది, మీకు అర్థం అవట్లేదు అక్కడ. అదే అంటే అర్థం ఏంటి? నాలో ఏమీ లేదురా బాబు, మీకు కనపట్లేదా అన్నాడు. నేను వేసుకున్న డ్రాయర్ కనపడుతుంది కానీ నాలో వాక్యం మీకు కనపట్లేదా? లేదయ్యా, నా కళ్ళు అక్కడికి ఏమొచ్చి ఆగుతాయి. మంగచార్యులు ఏంటంటే ఎంతపడికి డ్రాయర్ వేసాడే, ఇది కనపడిద్ది. వాడిని స్కాన్ చేసినప్పుడు వాడిలో వాక్యం లేదు అని మనం కనపడతాం. అంటే మనము జ్ఞానులము కాదు, మనము అజ్ఞానులము. ఎందుకు? మనోనేత్రాలు ఎక్కడుంటాయి. అది ఈడెవడనమాట. ఇప్పుడు తిరిగి రాసేవాడు ఎవడు? శాస్త్రులు, సాహర్లు. ప్రేమరా దేవుని పిల్లల, ఇప్పుడు క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కదండి, క్రీస్తు శకం 90వ సంవత్సరములో పాలస్తీనా అంటే మోషే గారు ఐగుప్తు నుండి నడిపించాలనుకున్నటువంటి కంట్రీ పాలస్తీనా. పాలు తేనెలు ప్రవహించు దేశం పాలస్తీనా, గుర్తుపెట్టుకోండి. 90వ సంవత్సరం అంటే యూదులు ఏం చేశారు తెలుసా? యూదులు ఆ పాలస్తీనాలో ఒక రాజధాని ఉంది, ఒక సెంటర్ ఉంది, దాన్ని జామ్నియా. ఇప్పటికీ కూడా చాలా ముస్లిం చర్చిలకి జామ్నియా చర్చ్ అని ఉంటుంది అక్కడ. జామ్నియా మసీద్ అని ఉంటుంది అక్కడ. జామ్నియా రైట్. అది అందరూ ఇవన్నీ మనకు తెలియాలి. సమావేశమై హెబ్రీ లేఖనాలలో, అంటే హెబ్రీ లేఖనాలలో ఈ గ్రంథపు చుట్టూ రాయబడ్డ హెబ్రీ భాషలో, అరామిక్ భాషలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏం చేద్దామయ్యా అని చెప్పేసి ఆలోచించి వీటన్నిటినీ కూడా 39 పుస్తకాలుగా ప్రప్రదంగా 90వ సంవత్సరములో రూపొందిద్దుకోవటం జరిగింది. జామ్నియాల సమావేశమయ్యారు యూదులంతా. ఊకే ఎలాగైనా శాస్త్రిగా రాస్తున్నారు, ఇవన్నీ ఏం చేద్దాం అని సమావేశం. మన 90వ సంవత్సరం అంటే క్రీస్తు పుట్టినటువంటి ప్రారంభ శతాబ్దంలో చేద్దాము అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చేసింది. అదే క్రమేపీ స్థిరపడిపోయింది. అదే 39 పుస్తకాలతో పాత నిబంధన హెబ్రూ భాషలో మనకి ఈ రోజున కంటికి కనపడుతుంది. యూదులు సమావేశములో నిర్ధారించుకున్నారు ఇదొకటి. ఇకపోతే అదే శతాబ్దంలో, మొదటి శతాబ్దంలోనే వీళ్ళు వచ్చారు కదా, మళ్ళా యూదుల్లో నుంచే వచ్చారు. ఎవరు? అపోస్తలులు కానివ్వండి, మిగతా వారు కానివ్వండి, శిష్యులు కానివ్వండి. వీళ్ళు ఎవరు అంటే వీరు క్రైస్తవులు. అంటే యూదులు కాదా అంటే యూదులైనా యూదులో నుంచి సాక్షాత్తు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నటువంటి వారు క్రైస్తవులుగా పిలవబడ్డారు. వీరు ఏం ఆలోచన కలిగి ఉన్నారయ్యా అంటే, రాబోతున్న రోజుల్లో, రాబోతున్న తరానికి మనం ఏదైనా అందించాలి. అప్పుడు ఏ భాష ఉందయ్యా అంటే గ్రీక్ ఉంది. ప్రారంభ శతాబ్దంలో ఏలుతున్నప్పుడు గ్రీకు వెళ్తుంది కదా. గ్రీక్ ఉన్నప్పుడు వీరంతా కూడా ఏం చేశారయ్యా అంటే ఆ ఆరాధన, అంటే ఈ క్రైస్తవుల ఆరాధనలో కూడా ఈ చుట్టలు ఇలాంటివి తీసుకొచ్చుకొని హెబ్రీ భాషలో నుండే చదువుకోవటం ప్రారంభించారు. అందుకే సువార్తలు మొత్తం కూడా పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనలోకి రావటానికి మార్గం ఉంటుంది. హెబ్రూ నుంచి గ్రీక్కి అనగా పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకి నడవడానికి అవకాశం ఉంటుంది. సువార్తలు అన్నీ కూడా యూదులకి సంబంధించినటువంటి భాషలో లిఖింపబడ్డాయి. ఇక అపోస్తల కార్యాలు మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు వీళ్ళు శిష్యులు కానీ మిగతా వారు కానీ రాయబడ్డవి. కనుక వీరు ఏం చేశారయ్యా అంటే ఈ గ్రంథాలు అంటే ఈ చుట్టలే
చదువుకోవటం, వీటిని అంటే యూదుల ఆలోచన ప్రకారమే ఆరాధన జరిగిస్తూ ఉండేవాళ్ళు, దాన్నే చదువుకుంటూ వచ్చేవాళ్ళు. అది ఆచారంగా చేసేవాళ్ళు. అంటే అవన్నీ తీసుకొని చదువుకోవటం పాత నిబంధనలో ఉంచే. ఇక ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి జన్మం జరిగిందో, యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారో, వారితో పాటు శిష్యులు రావటం, వారితో పాటు అపోస్తులు రావటం, ఇలా రావటం అని ఏం చేశారంటే క్రీస్తుని గురించినటువంటి ప్రత్యేకంగా క్రీస్తు ఇప్పుడు చదువుకుంది ఏంటి? మత్తయి మార్కు సువార్తలో ఏముంటుంది? క్రీస్తు, యూద ఆచారం, ఇవన్నీ దాగుంటాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే క్రీస్తుని కూర్చున్న సంగతులు ప్రత్యక్షంగా తెలియాలి అని వీరు ఏం చేశారంటే లిఖితపూర్వకమైనటువంటి ప్రతులు అంటే పత్రికలను రాయటం ప్రారంభించారు. సువార్తలు అంటే హెబ్రూ భాషలో రాయబడ్డ సువార్తలు ఆధారం చేసుకొని యేసుక్రీస్తు వారితో సహవాసములో పాలిభాగస్తులై రాబోతున్న తరానికి, ఎందుకు నేను ప్రవచన గ్రంథాలను కొట్టడానికి రాలేదు అన్న పదం ఆధారం చేసుకొని క్రీస్తు లోకానికి ఏదో చెప్పాలి అనుకుంటున్న కనుక చెప్పిన ప్రతిదీ కూడా రాయటానికి అవకాశంగా లిఖితపూర్వకంగా వాళ్ళు ప్రతులు రాయటం ప్రారంభించారు. అంటే యేసుక్రీస్తు వారి గురించి అవి ఏం చేశాయి? యేసుక్రీస్తు వారి రాకని తెలియజేశాయి. వీళ్ళేం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తున్నారు. పాత నిబంధన ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు వారు రావాలి, ఆయన రాక గురించి తెలియజేసేవి. అవైతే కొత్త నిబంధన యేసుక్రీస్తు వారు ఏం చేశారు, రాబోతున్న మానవాళి ఎలా ఉంటే పరలోకం పొందుకుంటారు అంటే క్రీస్తు గురించినటువంటి ఎంటైర్డ్ పరిపూర్ణటువంటి ఆలోచనతో రాయడానికి అవకాశం ఏర్పడింది. ఈ ప్రతులు, ఈ పత్రికలు, ఈ కార్యాలు కనుక అప్పటికే రోమ సామ్రాజ్యం వెళ్తుంది కదా, మరి లాస్ట్ అదేగా. రోమ సామ్రాజ్యం ఏరుతున్నప్పుడు రోమా సామ్రాజ్యం వాళ్ళు మాట్లాడే అధికార భాష గ్రీకు. ఈ పాత నిబంధన మొత్తం హిబ్రూ. రోమా సామ్రాజ్యం యేసుక్రీస్తు వారు పుట్టారు, వారితో స్నేహం జరుగుతుంది, వారితో అన్నీ జరుగుతున్నాయి కనుక వారి గురించి రాయడానికి వీళ్ళు ఏం చేశారయ్యా అంటే గ్రీకులో రాయటం ప్రారంభించారు. అది 45 క్రీస్తు శకం నుండి 95 క్రీస్తు శకం వరకు రాయబడింది. 45 క్రీస్తు శకం అంటే యేసుక్రీస్తు వారు పుట్టినప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికి వెళ్ళిపోయిన తర్వాత, వీళ్ళందరూ చెదిరిపోయిన తర్వాత తిరిగి మరలా అందరూ ఏకమై కూడినప్పుడు ప్రతులు ప్రారంభించడం ఎప్పుడు జరిగిందయ్యా అంటే ఇది 45 క్రీస్తు శకం 45లో. అందుకనే పౌలు గారు తన పత్రిక రాస్తున్నప్పుడు గలతీలు 4:4లో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఆయన స్త్రీ ఎందు పుట్టి అంటే అప్పటికి మరియకి ఎన్ని ఉండాలి? 45లో ప్రారంభమైతే మరి ఎప్పుడు పుట్టుండాలి? అప్పటికే మరికి 60 ఏళ్ళు ఉండాలి. ఎందుకంటే 12వ ఏట వేసుకున్న కనీసం 57 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. 57 ఇయర్స్ ఒక స్త్రీని పట్టుకొని కన్యకనో లేకపోతే యవనస్తురాలను అనగలవా? లేదు. స్త్రీ అన్న పదాన్ని వాడాడు అక్కడ తన పత్రికలో. ఆ పదం వాడటం వెనకాల అర్థం అది 45లో రాయబడింది కాబట్టి 45 కంటే ముందు మరియమ్మ గారు ఉన్నారు కనుక ఈ మరియమ్మ గారి వయసు అప్పటికే 12 ఏళ్ళు మనం ఎగ్జాంపుల్గా వేసుకున్న 12 + 45 = 57 ఇయర్స్ ఒక స్త్రీని ఏమనాలి? కన్యమరి అంటామా? కన్యమరి అనాలంటే అప్పటికే పిల్లలు ఉన్నారు ఆమెకి. యేసుక్రీస్తు వారి తర్వాత ఇంకా తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లి ఉంది కనుక స్త్రీ పరిపూర్ణురాలు. అందుకే ఆ పదాన్ని వాడాడు అక్కడ. ఆ పదం ప్రయోగం అందుకు జరిగింది అక్కడ. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, రోమా సామ్రాజ్యంలో ప్రపంచ భాషగా పేరు పొందిన గ్రీకు భాషలో ఇది 45 నుంచి 95 మధ్య కాలం 96 వరకు రాశారండి. 96లో చనిపోయాడు పద్మాసు దీపం మంది యోహాను గారు, పరవాసి అయి. అది రోమా కాలంలోనే. ఇవి పత్రికలు నేను వారితో పంపించాను, నేను వనసీమతో పంపించాను, ఇగో తీతుతో పంపించాను, తీతుకుతో పంపించాను అన్న పదాలు మనం బైబిల్ చూస్తుంటాం. అంటే ఒకరి నుంచి ఒకరికి షీబే ఒక స్త్రీ కూడా రోమా నుంచి తీసుకొచ్చింది అక్కడకు. కనుక ఈమె ద్వారా కూడా అంటే ఒకరి ద్వారా నుంచి ఒకరి ద్వారాకి ఈ పత్రికలు అనేవి వెళుతూ ఉండేవి. ఈ పత్రికలు వెళుతూ ఉండేవి. ఎలా ఉండేవి? గ్రంథపు చుట్టగాను లేకపోతే పాపిర చెట్లుగాను ఇలా ఉండేవి. 1648లో కదా జాన్ గూటన్బర్గ్ను దేవుడు పుట్టించి జ్ఞానాన్ని ఇచ్చి అత్యంత పితామహుడుగా లోకానికి చూపించి ఆ తర్వాత
1617వ శతాబ్దంలో ఆల్మోస్ట్ ఆల్ అచ్చుగా రాబడింది. అప్పుడు దాకా ఎక్కడ ఉండేది? ఇక ఇలాగే ఉండేది అనమాట, ఇలాగే ఉండేది. కనుక ఒకరి నుంచి ఒకరికి ఇవి అందుతూ ఉండేవి. ప్రాంతాలు మీకు చెప్పాను, ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకురావాలి. 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి తీసుకురావాలి. ఈ 1000 కిలోమీటర్ల ప్రయాణములో చెమట పట్టదా? ఎంత ప్రాబ్లం. వాన పడదా? తడవదా అండి? ఇన్నుంటాయి. అంటే దేవుడు ఇంత జాగ్రత్తగా ఆ పత్రికని సమకూర్చి అక్షర రూపంలో పెట్టడం వెనకాల ఉద్దేశం మీకు అర్థం అవ్వాలి. చాలా జాగ్రత్తగానే వినాలి ఈ మెసేజ్ని. ప్రియమైన దేవుని పిల్లరా, ఇవి అప్పటికి పత్రికలుగా కూర్చబడటం కానీ అలాంటివి జరగల. రాసేవాడు తీసుకెళ్ళి ఇచ్చేవాడు అంతే. పౌలుగా రాసేవాడు, పిలిచేవాడు, తీసుకెళ్ళేవాడు. మన దగ్గరకు వచ్చేసరికి మొదటి పత్రిక, రెండో పత్రిక అన్న పదాలు మన దగ్గరకు వచ్చాయి. వాళ్ళ దగ్గర ఉత్తరం వచ్చిందా చూద్దాం, ఎలా ఉంది ఏంటి, ఇలా ఉండేవి. ఇది ఎంతకాలం సాగిందయ్యా అంటే ఇంచుమించుగా 100 సంవత్సరాలు మొదలుకొని 400 సంవత్సరాల కాలం వరకు కూడా ఇదే రన్ అవుతూ ఉంది. అంటే అపోస్తులు లోకం నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళు పత్రికలు ఏమయ్యాయంటే సంఘాల్లోకి ఇలా పాపిరస్ చట్టలు వెళ్ళం ద్వారా ఇలా జనశర్మ నుంచి ఇలా 400 సంవత్సరాలు, ఇంచుమించుగా 300 సంవత్సరాలు ఇలా రన్ అయిందనమాట. ఎందుకు 96లో యోహాను గారు లాస్ట్ ఇంక అయిపోయారు. ఇంక లేదు, ఇంక అయిపోయింది. అంటే మొదటి శతాబ్దంలోనే సేవా జీవితం వాళ్ళు ముగించుకున్నారు. ఆ పత్రికలు అక్కడికే అయిపోయిన తర్వాత ఎవరో రాయలేదు, దేవుడు కూడా ఇష్టపడలేదు. అవి సంఘాల్లో తిరుగుతున్నాయి, గ్రీకు భాషలో తిరుగుతున్నవి, హెబ్రూ భాషలో తిరుగుతున్నవి. తిరగటం మాత్రం ఆగలేదు, తిరుగుతూనే ఉన్నవి. ఈ పౌలు గారు రాసిన పత్రికలు కానీ లేకపోతే సువార్త విషయాలు కానీ అప్పటికే సంఘాలలో ప్రజాదరణ పొందాయి. అప్పటికే సంఘాలలో అది పౌలు గారు రాశాడు పత్రిక, బాగుంది, ఇది అని రాశాడు, బాగుంది, ఇలా ఉంది అని ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతుంది. నేను ఒనేసిము ద్వారా పంపితేనే దాంట్లో విషయాలు అంటే ఎంత స్పష్టంగా ఉన్నవి. అక్షర రూపంలో ఈరోజు నువ్వు చదువుకున్నావు, ఆ రోజున అక్షర రూపంలో లేకపోయినా ఆ పాపిరస్ చట్టల మీదనో వెల్లం జంతు చర్మాల మీదనో రాయబడ్డ గ్రంథపు చుట్టలు చదువుకునే వాళ్ళు చీకటిలో. కరెంట్ ఎక్కడ తప్పుడు? థామస్ ఆల్వా ఎడిసన్ ఎప్పుడు పుట్టాడు, కరెంట్ ఎప్పుడు వచ్చింది? నో పవర్. ఆనాటి కాలం గురించి ఆలోచన. ఇది 300 సంవత్సరాలు రన్ అయింది, 300 years రన్ అయింది. అప్పటికే సంఘాల్లో బాగా ఇది పాపులర్ అయిపోయింది. కాబట్టి ఇది ఏం చేద్దాం, ఈ విషయం మీద ఏం చేయాలి అని ఒక ఆలోచన వాళ్ళకి వచ్చేసింది. కానీ హెబ్రీ భాషలో ఉన్నటువంటి 39 పుస్తకాలకి మనం పవిత్ర స్థానం ఇచ్చాం కదా, ఇచ్చాం. మరి సంఘాల్లో ప్రాచుర్యం పొందినటువంటి ఈ పుస్తకాలు ఏం చేయాలి? వీటికి కూడా పవిత్ర స్థానాన్ని ఇవ్వాలి కదా, ఇవ్వాలి అని వీళ్ళు ఏం చేశారయ్యా అంటే ఒక ఆలోచనకి పూనుకున్నారు. తర్జన భర్జన ఏం చేద్దాం, తెలంగాణ ఇద్దామా వద్దా, ఇస్తే ఆంధ్రావాడి రియాక్షన్ ఏంటి, నైజామోడి రియాక్షన్ ఏంటి, ఆ రాయలసీమ రియాక్షన్ ఏంటి అని 15 సంవత్సరాల సుదీర్ఘ పోరాట అనంతరం 2004 సంథింగ్ 9 అనుకుంటా, 9 డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజున ప్రకటన జరిగింది. ఒక్కసారి రాష్ట్రం బగ్గుమంది. అయినా సరే అణిచివేయబడింది, ఎవరి స్టేట్ వాళ్ళకే అయింది. అంటే తర్జన భర్జన ఇద్దామా వద్దా, ఇస్తే పరిస్థితి ఏంటి, మళ్ళీ మనం కేంద్రంలో రాగలమా రాలేమా, ఎన్డీఏ పరిస్థితి ఏంటి, యూపీఏ వాడు కొట్టే దెబ్బ ఏంటి, ఏంట్రా ఇవన్నీ బోళ్ళంత ఆలోచన. ఇది ఎక్కడ జరిగిందయ్యా అంటే అప్పటికే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నటువంటి 4 సామ్రాజ్యాల్లో 3వ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు ద గ్రేట్ అలెగ్జాండర్. భారతదేశం మీదకి 17 సార్లు దండయాత్ర చేసి గెలిచిన గనుడు. ఎందుకన్నా గనుడు అని దోసుకోవడానికి కాదు, ఆడికి అంత ఉంద పిచ్చ, మనం ఏం చేస్తాం, ఆ పిచ్చను గురించే గనుడు అన్నాను. అంటే 3వ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యాధినేత ద గ్రేట్ అలెగ్జాండర్.
వాడి పేరు మీద అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని కట్టుకున్నాడని మీకు చెప్పాను. అలెగ్జాండ్రియా పట్టణాన్ని కట్టుకున్నాడు, వాడి పేరు మీద కట్టుకున్నాడు అలెగ్జాండ్రియా. ఇప్పుడు కూడా ఫేమస్ టౌన్ అది అలెగ్జాండ్రియా. ఈ అలెగ్జాండ్రియాలో అప్పటికే బిషప్పులుగా పనిచేస్తున్నటువంటి వారిలో ఒకనాడు స్కాల్ నేమ్ ఈజ్, ఒక అద్భుతమైనటువంటి మనసండి ఆయనది. నిజంగా చాలా మంచిగా అనిపించింది నాకు. అది నేను స్వీకరిస్తున్నప్పుడు నాకు అనిపించిన పేరు మంచిగా అనిపించింది, దాని ఉద్దేశం కూడా నాకు బాగా అనిపించింది. అంటే తచ్చిపరిచయం జరుగుతుంది, ఏం చేద్దాం. ఇబ్బరుకైతే పవిత్ర స్థానాన్ని ఇచ్చే 39 పుస్తకాలకి. ఇప్పుడు వీళ్ళు పత్రికలు రాశారు, ఇవి సంఘాల్లో రన్ అవుతున్నవి, ఇవి కూడా జనాలకు ఆమోదం కావాలి. ఏం చేద్దాం అనుకున్నప్పుడు అతనేషియస్ అనే అలెగ్జాండ్రియా పట్టణంలో బిషప్గా పనిచేస్తున్నటువంటి బిషప్ గారు ఏం చేశారయ్యా అంటే అన్నిటినీ పరిశోధించి అన్ని మీద అవగాహన తీసుకొని 27 పుస్తకాలతో కూడినటువంటి దానికి ఆమోద ముద్ర పవిత్ర లేఖనాలుగా గుర్తించాడు. ఎప్పుడు? క్రీస్తు శకం 367లో అతనేషియస్ అలెగ్జాండ్రియా పట్టణపు బిషప్ గారైన అతనేషియస్ సంఘాల నుండి తీసుకొని ఓకే అని మొత్తం జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసి అన్నిటికీ కష్టపడి 27 పుస్తకాలతో గ్రీకు భాషలో క్రొత్త నిబంధనకి ఇవి పవిత్ర లేఖనాలుగా గుర్తించాడు. ఇక ఎప్పుడైతే ఈ బిషప్ గారు గుర్తించారో మరి ఊరుకుంటారా? క్రైస్తవ పెద్దలంతా కలిసి కూర్చున్నారు. ఒక పక్క హిబ్రూ 39 పుస్తకాలు ప్రజాదరణ కలిగి ఉన్నాయి, ఒక పక్క అతనేషియస్ గారు పెద్ద ఈయన కాదల్లాం, ఏం చేద్దాం అని ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు రోమ్లో. ఎప్పుడది? 382 క్రీస్తు శకం 382లో ఒకసారి ఒక కొలిక్కి రాలా, ఒక ఆలోచనకు వచ్చి స్థిరపడింది. తిరిగి మరలా 93లో 393లో మరలా ఒకసారి సమావేశమయ్యారు. అది రోములో కాదు, రోముకు దగ్గరగా ఉన్న హిప్పోలో అది ఒక కొలిక్కి వచ్చింది. ఈ రెండు దృష్టిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేశారయ్యా అంటే ఫైనల్గా మళ్ళీ అంటే ఒకేసారి నిర్ణయం తీసుకోవడానికి వీలుండదు. సమావేశాలు అవ్వాలి, సలహాలు తీసుకోవాలి, ముదురులు పిలవాలి, అంటే జ్ఞానవంతులు పిలవాలి, ఆలోచన తీసుకోవాలి. తిరిగి మరలా 397వ సంవత్సరంలో వీళ్ళు ఎక్కడ సమావేశమయ్యారంటే అదే రోముకు దగ్గరగా ఇంచుమించుగా కార్తేజ్లో సమావేశమయ్యారు. ఎస్, అలెగ్జాండ్రియా బిషప్ గారు అయినటువంటి అతనేషియస్ తీసుకున్న నిర్ణయం సబబే, గ్రీకులోనే 27 పుస్తకాలు ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. అధికారికంగా అది ఓకే అయిపోయింది, అంటే స్టాంప్ పడిపోయింది. ఆ 27 పుస్తకాలే ఇప్పటికీ క్రొత్త నిబంధనలో గ్రీకులో మనకి కనపడుతున్నవి. 39 హిబ్రూ, 27 గ్రీకు ప్రజాదరణ పొంది ఆమోదయోగ్యంగా రాబడింది. ఇంకా ప్రింట్ అవ్వాలా, గుర్తుపెట్టుకోండి, అక్షర రూపంలో ఇంకా రాలేదు, పత్రిక రూపంలోనే జరుగుతున్నవి. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? యూరప్ కంట్రీస్ ఇవన్నీ కూడా చాలా ముందున్న దేశాలండి. మన భారతదేశం ఎందుకు వెనకబడిందయ్యా అంటే బల్లిపాటు అంటాడు. అరే ఒకటి అర్థం కాదండి ఇప్పటికీ నాకు, బల్లి ఎప్పుడు సీలింగ్ మీద ఉంటుందండి, పట్టు జారి కింద పడితే ఏడబడితే అరిష్టం అట, తొడ మీద పడతాడు. ఇప్పుడు తొడెట్టు పెట్టుకొని కూర్చొని బలిపడాలా? అంటారియే బల్లిపాట్లు, బుడగ జంగాలేసాలు కుదరదప్ప. ఇవన్నీ ఏంటి అసలుకి? బల్లి పైన పోతే కింద పడతావు, నువ్వు నడుతుంటావు బురదలో పడుతుంటావు, తాగివాడు మురికాల్లో పడతాడు, డ్రైవింగ్ రికగ్నైజ్ చేసిన వాడేమో యాక్సిడెంట్లో పడతాడు, ఎక్కడైనా పడతాడు. పడటం అనేది కామన్. అయితే ఇది గ్రహచారం, ఇది అపచారం, ఇది దోషం, ఇది ఏంటిది? విచిత్రం కదండి. ఆచారాలు నమ్మి ఇప్పటికీ క్రైస్తవులు ఉన్నారంటే వాళ్ళకి నిజంగా దండేసి గజమాల వేసి దండం పెట్టాలండి, వంగి. మరి బళ్ళిపాటు, ఇంకేంటి
పుట్టుమచ్చ అబ్బా ఎనీపిని ఉంటాయంట, రాజరక పుట్టుమచ్చ అంట. రామరక అంటే ఎనీపిని ఉందంట. మరి రాజరక పుట్టుమచ్చ అయితే ఏంట్రా లాస్ట్ దినాల్లో కుక్క సాగు వచ్చాడు. పుట్టుమచ్చ వాడితే అది పుట్టుకలో వచ్చింది మచ్చ, అది మచ్చ, పుట్టుకలో వచ్చే మచ్చ అది. దానికి మనం ఏం చేస్తాం? ఎక్కడుంటే ఒక అందం అంట, ఎక్కడుంటే రాజరికం అంట, ఇంకెక్కడో ఉంటే దీని మీద మళ్ళీ శాస్త్రాలు, దీని మీద మళ్ళీ శాస్త్రోపదేశాలు, మనం వాటిని నమ్మటం. ప్రపంచములో ప్రతి మానవుడు నమ్మవలసినటువంటిది బైబిల్ని మాత్రమే, మరి దేన్ని నమ్మడానికి వీల్లేదు. కనుక ఎప్పుడైతే ఆమోదముద్ర పొందాయో యూరప్ దేశాలు బ్రిటిష్ వారు ఎంటర్ అయ్యారు. ఇప్పుడు బ్రిటిష్ వారి గురించి చెప్పాలంటే బోల్డ్ అంత అయింది. అందుకని యూరప్ కంట్రీస్ అని చెప్పేసి డైరెక్ట్గా. ఇప్పుడు వాటి గురించి చెప్పాలనుకో మళ్ళీ మనకు టైం సరిపోదు. ఇప్పటికే 45 నిమిషాలు అయిపోయింది, ఇంకా చాలా ఉంది. కనుక యూరప్ కంట్రీస్ అంతే. ఇంకా యూరప్ కంట్రీస్ నుంచి సార్ చెప్తా ఎందుకు వచ్చిన వాళ్ళే. యూరప్ కంట్రీస్ నుంచి బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రావటం ప్రారంభించారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే భారతదేశంలో ముడి సరుకు ఎక్కువ ఉంది. ముడి సరుకు మనకు అంత జ్ఞానం లేదు కాబట్టి మనం అమ్మేసుకుంటాం, లేకపోతే వాడికి దారదత్తం చేసేస్తుంటాం. ఇది దేనికి ఉపయోగపడుద్ది అని మనం ఆలోచించాం. వాడు ఆలోచిస్తాడు. కాకరరాయి నుంచి వినుము తీయచ్చు అనే ఆలోచన పుట్టింది వాడికే. మన దగ్గర కాకరరాలు బోళ్ళంత ఉంటాయి. లైమ్ స్టోన్ రాయిలో నుంచి సున్నానికి పనికొచ్చి సిమెంట్కి పనికొచ్చే పదార్థం ఉన్నదని గుర్తెరిగింది వాడే. మన దగ్గర అవి ఉన్నాయి, వనరులు అంటారు వీటిని. వనరులు బాక్సైట్ అంటే తవ్వకూడదు. తవ్వితే వాటి నుంచి వచ్చే కాలుష్యము ఆ చుట్టుపక్కల 100 ఎకరాలని చంపేద్దాయి. కనుక అది ఎలా తీయాలి? ఇవన్నీ కూడా అంటే గనుల తవ్వకాలు, ఇవే నిక్షిప్తంగా దాగినటువంటివి. భారతదేశంలో కొల్లగా దేవుడు సంపద పెట్టాడు. ఒక్కసారి కన్నేశారు. కృష్ణా జిల్లా, మా జిల్లా, కొండపల్లి మా దగ్గర, కోహినూరు వజ్రం మాది. బ్రిటన్ రాణి గారి తల్లో ఉంది, రాణి ఇంక బయటికి. కోహినూరు వజ్రం ఎక్కడది? కృష్ణా జిల్లాది. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లారా. కనుక ఎప్పుడైతే వచ్చారో అప్పటికి వాళ్ళకి జ్ఞానం ఎక్కువ అండి నిజంగా. ఎందుకంటే వాళ్ళ ఆచారంలో లేరు, సాంప్రదాయాలు లేరు. వాళ్ళు ఒక్కటే లేస్తారు, ప్రార్థించుకుంటారు, వెళ్ళిపోతారు. మనమైతే అగగగగు శుక్ల గడియ బద్ధమేసి అస్తమేసి 3 గంటల 30 నిమిషాలు 30 సెకండ్కి కాలు పెట్టి 1 2 3 పెట్టు. ఎప్పుడో కష్టపడి ఇల్లు కట్టుకొని చిన్న ప్లేట్ ఒకటి పెట్టుకొని ఈ అడుగు దాని మీద పెట్టడానికి ఎన్నిసార్లు పెట్టుంటారండి వీళ్ళు. ఎన్నిసార్లు వచ్చారు. సిమెంట్ ఏంది అట్టుంది, సిమెంట్ని తిట్టడం, పెయింట్ అలా వేసేది వాడిని తిట్టడం, కరెంట్ ఏంటి బొక్క వాడిని తిట్టడం, ఎన్ని జరుగుంటాయి. ఇప్పుడు గృహప్రవేశంలో పంతులు గారు అసలు వాడు రానేనాడు కొంపకి. అప్పుడు వచ్చి ఆడు ముందు వచ్చేస్తాడు లోపలికి, మొదటికి మీరు పెట్టండి అంటాడు. ఇప్పుడు అరే నువ్వు పెట్టావు కదరా, ఇంకేంటిరా నువ్వు పెట్టావు కదా. ఇప్పుడు భార్యాభర్తలు పెట్టాలంట. ఎంతమంది కూలీలు పెట్టారు, ఎంతమంది కుక్కలు వచ్చి ఉన్నాయి అప్పటికి ఇంట్లోకి. ఇవన్నీ పట్టింపులేవు మనకి. ముహూర్తం చూసి గడి చూసి పుష్యమి మాఘశిర అష్టమి గడియలు కరెక్ట్గా అది మరా అని చూది ఆహా సత్యనారాయణ వ్రతం 3వ రోజు. ఇంకా ఇలాంటి వాటిలో ఉంటే భారతదేశం ఎలా డెవలప్ అవుతుందండి? ఎప్పుడు మనల్ని ఎక్కటమే తప్ప మనం ఎవరిని ఎక్కం. యూరప్ దేశాల నుంచి వచ్చారు, చూశారు, కొల్ల ఉంది కదా వ్యవహారం, ఏం చేద్దాం, కొల్లగొట్టేద్దాం ఇంకా అంతే. ఎప్పుడైతే బ్రిటిష్ వాడి రాకతో భారతదేశం అత్తలాకుతలైపోయింది సంపద. దీనికి తొత్తులుగా మారింది కూడా ఈ బేపనీసే. ఈయన బెడ్లు ఇవాళ వచ్చేసి మనకి సూతులు చెప్పేస్తుంటారు. సూతులు ఇప్పుడు మన శాస్త్రి గారు వస్తే ఈసారి మేకపోతును దాన్ని కోసి మటన్ అన్నం పెట్టండి వాడికి. అంతే కదండి మరి. దోలు తీర్చాలి ఇలాంటి వాళ్ళకి. మరి ప్రియమైన దేవుని పిల్లరా, కొల్లగొట్ట ప్రారంభించారు. ఎక్కడ చరిత్ర మీరు చూసుకున్నా 196 సంవత్సరాలలో
ఇంచుమించుగా 90-80 సంవత్సరాలకి ముందు ఒక్క చర్చి లేదు, ఒక్క మిషనరీ లేదు. అందరూ ఏడ్చిపడి చచ్చిపోతుంటారు. ఇంగ్లీషోడు మీరు అంతటి పోవాలని మనల్ని అంటుంటారు. అసలు చర్చి కడితే కదా. సైరా నరసింహారెడ్డి సినిమా మీరు చూడండి, చెప్పాలి కదండి. ఇప్పుడు ఎవరు మొట్టమొదటి విప్లవానికి పునాది పడినటువంటి వ్యక్తి కర్నూలు జిల్లా బనగానపల్లి దగ్గర ఉన్నటువంటి వాడు సైరా నరసింహారెడ్డి గారు అని చెప్పుకున్నారు. ఒక్క చర్చి చూపించాడండి అందుట్లో? లేదు. ఎందుకంటే వాడు వచ్చింది కొల్లగొట్టడానికి, అంతేగాని ఇలా చర్చీలు కట్టుకోవడానికి కాదు. కొల్లగొట్టాడు. అడిపోతే ఈస్ట్ వెస్ట్ మధ్య కన్నేశాడు. వా, కొవ్వూరు నుంచి రాజమండ్రి మధ్య డిస్కషన్ ఏమి లేవా? అవతల ఏముంది? ఏమంటామేంటి? ఏజెన్సీ ప్రాంతం ఉంది. గాజువాక కానివ్వండి, ఛత్తీస్గఢ్ బోర్డర్ వరకు అజ్ఞాన కాలంలో ఉంటున్నారు. సంపద బాగా ఉంది. పైగా హార్బర్ వైజాగ్ చిన్నది 4 ఇళ్లతో ఉంది పక్కన ఊరు. అంతే ప్లాన్ వేసాడు. ఏం చేద్దాం, వైజాగ్ బాగుంటే ఏం చేయాలి, ఊక పడవలతో ఏం పోతాం, అంతే. సర్దార్ కాటన్ ద్వారా రంగప్రవేశం చేశాడు. 3 లక్షల రూపాయలు, 10 గ్రామాలు, 3 సంవత్సరాలు బ్రిడ్జి నిర్మాణం. ఇప్పటికీ 10 లం వాడి కట్టడం మీరు చూడండి, 3 లక్షలు. ఇప్పటికీ కూడా కాటన్ ద్వారా బ్రిడ్జి అని చెప్పుకుంటారు. అలా వంతెనలు ప్రారంభమయ్యాయి. దోసుకోవటం, అక్కడి నుంచి విశాఖపట్నం, కాకినాడ, రేవు ప్రాంతాల నుంచి ఆ భీమిలి, చెన్నై, సముద్ర మార్గపు సరిహద్దులు గుంటా అలా యూరప్ దేశాలకు వెళ్ళిపోయేది మన సంపద. దీన్ని తోలిపెట్టింది ఎవరయ్యా అంటే మహానుభావులు, వీళ్ళే, బ్యాపనీసే. ఎందుకు? సారికి కాలు నొక్కితే వీళ్ళకి ఒక 5 ఎకరాలు ఇస్తారు కదా మరి. అలా ఇవాళ వచ్చి వాక్యం చెప్తాడు మనకి. ఎవరికి తెలియదు చరిత్ర, ఎవరికి తెలియాలి చరిత్ర? క్రైస్తవులకు తెలియద్దండి. 80 వాళ్ళు వచ్చిన తర్వాత, భారతదేశ ఆక్రమణ జరిగిన తర్వాత 80 సంవత్సరాల తర్వాత ఏంట్రా దుర్మార్గులుగా ఉన్నారు వీళ్ళంతా అని వాళ్ళలో కొందరు విస్తరిగా వచ్చి చూసి చలించిపోయి అప్పుడు సేవా జీవితాన్ని ప్రారంభించారు. మిషనరీస్ అన్నారు వారిని. బ్రిటిష్ వాళ్ళందరూ మిషనరీస్ కాదర్రా. వాళ్ళు వచ్చి దోసుకోవటం ప్రారంభించిన తర్వాత 80-90 ఏళ్ళకి మిషనరీస్ వచ్చారు. వాళ్ళ సేవా జీవితం దళితుల్ని, గోండులు అంటే ఎక్కడ? మన ఏజెన్సీ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో ఉంటారండి పాపం వాళ్ళు. కోయలు, గోండులు, వీళ్ళంతా రెల్లులు, వీళ్ళంతా వాళ్ళే. వీళ్ళని ఉగ్రవాదులుగా తీర్చిదిద్దారు వీళ్ళే. ఎందుకు? వాళ్ళ దగ్గర ఆహారం లేదు, దారిని పోతుంటే కొట్టుకోవటం, పిల్లలకు పెట్టుకోవటం, దాచుకోవటానికి కాదండి. ఈ గోండులు కానివ్వండి, ఈ కోయలు కానివ్వండి, వీళ్ళంతా వాళ్ళ దగ్గర లేదు. మరి అడవిలో ఏముంటుంది? ఇప్పుడు ఒక చట్టం చేశారు, రాత్రి మీకు చెప్పాను. ఆ చట్టం కూడా వాళ్ళే పక్క పెట్టారు అనుకోండి, అది వేరే విషయం. కానీ ఇలా దళితుల్ని, ఇలా అందరినీ శారదీసి పేదలకి సేవ చేసి అప్పుడు దేవునికి ప్రార్థన ఇలా చేసుకోవాలి అని అప్పుడు మిషనరీస్ కట్టడం ప్రారంభించారు. ఎప్పుడు? 80-90 ఏళ్ళకి. బ్రిటిష్ వారి పరిపాలన 196 అయితే ఇంచుమించుగా 100 సంవత్సరాలకు ముందు ఒక 5-10 కట్టి తేడాతో మిషనరీస్ దిగారు రంగప్రవేశం. వాళ్ళు ఆలోచించారు, ఇంత గొప్పగా ఉంది కదా, మనం ఏం చేయాలి? ప్రార్థన కావాలి, వీళ్ళకి నేర్పాలి, నేర్చుకోవాలి, చదువు. అక్కడ దాకెందుకండి? భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని చదివించింది కూడా లండన్ కేంబ్రిడ్జిలో మిషనరీస్. ప్రియమైన దేవుని పిల్లరా, లా, ఒక దళిత బిడ్డ, లాయర్. మహాత్మా గాంధీ కానివ్వండి, జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి, అప్పటి స్వతంత్రంలో పెద్ద ముదుర్లు ఎవరో కూడా ఈయన లెక్క చేయాలి. అందుకని రాజ్యాంగం రాసేంత గొప్పగా ఎదిగాడు. తప్పనిసరిగా ఆ రాజ్యాంగం తీసుకోవాల్సి వచ్చింది ఈ రోజున. వాళ్ళకి ఇష్టం లేదు అది. అంటే చదువొద్దా? నిమ్న జాతులు వాళ్ళకి చదువుకునే హక్కు లేదా? లేదు. కానీ వారు మిషనరీస్ రాక ద్వారా నిమ్న జాతులు ఏవైతే ఉన్నాయో అన్ని కులాలు ఉపకులాలు మొత్తం చదువుకోవచ్చు అనే చట్టం తెచ్చింది కూడా వాళ్ళేనండి. మిషనరీస్ ప్రియమైన దేవుని పిల్లరా, వాళ్ళ నుంచి వచ్చారు. అందరూ చెడ్డలు ఉంటారు కదండి. వాళ్ళు బెంజమిన్ షెల్జ్ అనే ఆయన అన్ని అబ్జర్వేషన్ చేశాడండి. చేసి పడేసి లాభం లేదు, తెలుగు బాగుంది, ఎందుకంటే మన ప్రాంతంలో కదా తెలుగులోకి బైబిల్ రావాలి అని అనువాద కార్యక్రమాన్ని 1732లో రూపకల్పన చేశాడు బెంజమిన్ షెల్జ్.
బ్రిటిష్ ఆయన ప్రియమైన దేవుని పిల్లారా, పాత నిబంధన క్రొత్త నిబంధన అనువాదాన్ని పూర్తి చేశాడు. ప్రింట్ అవ్వట్లా, గుర్తుపెట్టి ఇంకా ప్రింట్ కాలే, అనువాదం అవుతుంది. అంటే ప్రతులు మీకు వచ్చి ఆగిపోయాయి. 1805లో ఎంటర్ అయ్యాడు. ఎవరో ఇప్పుడు అందరూ ఆయన గురించి చెప్పుకుంటారు. విలియం కేరీ తాతయ్య, విలియం కేరీ మామయ్య, విలియం కేరీ బాబాయ్, విలియం కేరీ అన్నయ్య. ఈ విలియం కేరీ గారు శరంపూర్ గ్రామం చెందినటువంటి ఈయన కూడా విలియం కేరీ గారు 1805 శరంపూర్ గ్రామం చెందినటువంటి విలియం కేరీ, అతని సహోద్యోగులు కూడా ఈ అనువాదాన్ని ప్రారంభించారు. బెంజమిన్ షెల్జ్ ప్రారంభించిన తర్వాత, అంటే తెలుగులోకి ఎలా రాయాలో అర్థం కావట్లా. ఎందుకు? తెలుగులో మాండలికాలు వేరు, భాషలు వేరు, యాసలు వేరు. ఓ అనియో అని పిలుతుంటాడు ఒక సైడు, గేమిరా. ఇంతకు గే మీ రా, గే అంటే కొజ్జా, మీ అంటే నేను, రా అంటే వస్తున్నా, నేను కొజ్జా అని వస్తున్నా, గేమిరా అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? గేమిరా అని ఒకడు ఉంటాడు, అది తెలంగాణలో ఏమిరా. అడిపోతే ఇంకా పండబెట్టి మరీ మాట్లాడుతుంటారు ఈస్ట్ వెస్ట్, ఇంకా పడుకొని లేవదు భాష. ఈడేమో రెచ్చిపోతుంటాడు, ఇక ఆడేమో అటు సగం ఇటు సగం మాట్లాడుతుంటాడు. వాడు ఎవడో రాయలసీమోడు. అసలు ఏం చేయాలి? ఒక పక్క నైజామోడు భాష బాగలేదు, ఒక పక్క ఈస్ట్ వెస్టోడి భాష బాగలేదు. ఇక శ్రీకాకుళం పోయామంటే శ్రీకాకే వచ్చింది భాష అనాలంటే. అస్సలు అర్థమే సాగు కదా, అస్సలు అర్థం కాదు. 3 సార్లు వింటే కానీ అప్పుడు అర్థమైంది, ఓ ఇదా అని. ఏం చేయాలి? ఇన్ని భాషలు వచ్చాయి, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? సరే, ఏదో ఒక దాంట్లో బెంజమిన్ షెల్జ్ మొత్తానికైతే 1832లో కష్టపడ్డాడు. అందరికి ఎక్కట్లే కదా మరి. ఇప్పుడు తెలంగాణ భాషలో కనుక ఇప్పుడు బైబిల్ వచ్చిందనుకోండి, ఇక అంతే గేసు గా మరియ కుమారుడు గయి ఇక అట్లా పోతుంది, గంతే గటే ఇక అంతే, మనకు వల్ల కాదు. ఇక అబ్బా ఏం చేస్తే బాగుంటుంది అంటే మొత్తం కదా రాశాడు, కానీ ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు ఈ లోపల ఇంకొక ఆయన వచ్చాడు సహాయంగా. 1805లో శరంపూర్ గ్రామానికి చెందాడు విలియం కేరీ గారు, అతని సహోద్యోగులు. వీళ్ళు కూడా ప్రారంభించారు, కష్టపడ్డారు. మొత్తానికైతే క్రొత్త నిబంధన పూర్తి చేశారు. అగ్నికి ఆగుతైపోయాయి. ఈయన కూడా వేరే ప్రాంతం నుంచి, శరంపూర్ వేరే ప్రాంతం నుంచి వచ్చేసాడు. కలకత్తాలో ఉన్నాడు, 14 భాషలు నేర్చుకున్నాడు, కష్టపడ్డాడు. ఓకే, అంతా బాగానే ఉంది. అగ్నికి ఆగుతైపోయాయి. తర్వాత మళ్ళా కష్టపడి మళ్ళా రాశారు. 1818లో క్రొత్త నిబంధన ప్రచురణ నోచుకుంది క్రొత్త నిబంధన. ఇక 1821లో పాత నిబంధనలో 5 పుస్తకాలు ప్రచురణ జరిగాయి. అన్నీ ఒకేసారి జరగల బైబిల్. సంవత్సరాలు వైడ్గా ఈ రోజున మీ మధ్య మాట్లాడుతున్నాను. ఏ సంవత్సరంలో ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏంటి అని. 1821లో పాత నిబంధనలో 5 పుస్తకాలు ప్రచురణ రాయబడ్డాయి. ఇది మన తెలుగువాడు ఆనందరాయుడు గారు, తెలుగు అతను. ఆయన ఇంగ్లీష్, ఆయన జాన్ గోర్డన్. అది ఇద్దరు 1818లో వారికి ఉన్నటువంటి లండన్ మిషనరీ సొసైటీ వారితో గల అనుబంధంతో వీళ్ళు ఏం చేశారంటే ఎడ్వర్డ్ ప్రిచెట్ అనే అతని సహకారంతో క్రొత్త నిబంధనని ప్రచురణకి నోచుకున్నారు. ప్రతులు రాస్తున్నారంటే తెలుగు ఎలా రాస్తే బాగుంటుంది, ఏ లిపిలో రాస్తే బాగుంటుంది, ఇదేంటన్నా రాయలసీమ భాషలాగా ఉంది, ఇదైతే జనాలకు ఎక్కదన్నా, ఇదేంటన్నా ఇలా ఉంది, ఇది కుదరదన్నా, ఇలా రాసుకుంటూ వస్తున్నారు. చివరికి ఈ మన ఆనందరాయుడు గారు ప్లస్ జాన్ గోర్డన్ గారు వీళ్ళు 1818లో లండన్ బైబిల్ మిషనరీ సొసైటీ వారితో కలిసి ఇలా ఉంటుందని చెప్పేసి ఎడ్వర్డ్ ప్రిచెట్ అని ఆయన్ని కలిసి ఇది ప్రచురణకి పూనుకున్నారు. అప్పుడు 1854లో పాత నిబంధన అచ్చయింది. మరి దీనికి కూడా కావాలి కదా, కాపీ రైట్స్ హక్కు ఇవన్నీ కావాలి కదా. అవి చెప్పేది రాసేస్తే సరిపోతుందా అంటే కుదరదు. కనుక అచ్చు అయిపోయింది. ఈ అచ్చుకి సహకారం అందించిన వాళ్ళు ఎవరో తెలుసా అండి? హే ప్లస్ వాడ్లా, గాడ్జిలా కాదు, వాడ్లా అనేవారు తెలుగు ఆంధ్ర క్రైస్తవ పుస్తకాలు చాలా పాటలు రాశాడు. మనకు బాగా తెలుసు పురుషోత్తమ చౌదరి గారు కూడా దీంట్లో పాలుభాగస్తులుగా ఉన్నారు. ఆయన పాటలు చాలా ఉన్నాయి. అందుకే ఆయన పాటలు ఎక్కువగా పాత నిబంధనలు నీ ముఖము మనోహారము ఇలాంటివన్నీ ఆ మహానుభావుడు ద్వారా వచ్చాయి. సరే, ఏదైతే ఏంది ప్రజాదరణ పొందాయి, ప్రజలను కాస్త కొస్త దేవుని నిలబెట్టాయి, ఓకే. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత మాత్రం అవి రాంగ్, అది వేరే విషయం. అందుకే అప్పుడప్పుడు ఏత్తుంటాయి అన్న కూడా నేను. సరే, మంచోడు కానీ అప్పటి కాలానికి అది సరిపెట్టుకున్న దేవుడు కూడా దాన్ని చేశాడు. ఈయన ఆనందరాయుడు సహకారము, తర్వాత హే వార్డుల సహకారంతో ఈ పురుషోత్తమ చౌదరి గారు కూడా కొత్త నిబంధనలోకి వండి తెచ్చారు.
వండి అంటే కాస్త భాషని మార్చుతున్న విధానం. ఇది రాయలసీమలో రాశారండి వీళ్ళు, ఇలా కాకుండా వీళ్ళేమో ఇలా రాశారండి, ఇలా కాకుండా ఒక స్ట్రైట్గా నిలబడే భాష కావాలి. అప్పుడు యావత్ ప్రపంచానికి అది బాగుంటుంది చెప్పటానికి. తెలుగుకి అది లెస్స వండితనం తెచ్చిద్దనే ఆలోచనతో వీరు ఆలోచన సాగుతూ ఉన్నది. ఇది 1860 సంవత్సరంలో బ్రిటిష్ మరియు ఫారిన్ ఇద్దరి బైబిల్ సొసైటీ వాళ్ళు క్రొత్త ప్లస్ పాత నిబంధనల మొత్తాన్ని కూడా రూపుదిద్ది మళ్ళీ రీసెర్చ్ చేయడం ప్రారంభించారు. ఎందుకంటే ఈ రిచర్డ్స్, ఈ ఆనందరాయుడు వీళ్ళందరికీ తీసుకొని వీళ్ళందరిని పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో మొత్తం 23 జిల్లాలు, అప్పటి 23 జిల్లాలు మాట్లాడుతున్నా. అప్పుడు తమిళనాడులో కూడా భాగంగా ఉంది. తమిళనాడు ఆంధ్ర కలిసి ఉన్నవి. ఇప్పుడు తమిళనాడులో 23 జిల్లాలు, అప్పుడు ఆంధ్రాలో 23 జిల్లాలు. మధ్యలో గుమ్మడి కుదురుని బోర్డర్గా పెట్టుకున్నాడు. 25 కిలోమీటర్లు దాటితే రెడ్ హిల్స్, ఆ తర్వాత హార్బరు, ఆ తర్వాత చెన్నై, కోడంబాకం వెళ్ళిపోతుంటుంది కదా. అది కానీ ఇవి కలిసే ఉన్నవి, ఇవన్నీ కూడా ఇవి కలిసే ఉన్నవి. పొట్టి శ్రీరాములు గారు 56 రోజులు ఉపవాసం చేసిన తర్వాత కదా మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరం జరిగింది. చనిపోయిన తర్వాత కదా, సరే అది మనకు ఓకే. కనుక ఇవి కలిసినప్పుడు వీళ్ళందరినీ వేసుకొని వచ్చి ఈ సొసైటీ వారు అంటే ఒక టీం వస్తుంది మనకి. కేంద్రం నుంచి టీం దిగింది అంటే అర్థం ఏంటి? ఒక 10-15 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఒక 6 నెలల పాటు అలా చర్చ చేసి ఏ భాష ఏ మాండలికంలో ఉంది. చెన్నై ఆ నెల్లూరు దాటామంటే ఇంకంతే, పోండ్రా ఏండి పోడిదినే అని అటు మాట్లాడుతూ ఉంటారు. బాబోయ్ ఈ ఏండి పోండి రాస్తే కుదరదేడా. ఇటుపోతే బేదలకు దగ్గరగా బెంగళూరు కర్నూలు దాటామనుకోండి వాళ్ళు కన్నడ మాట్లాడుతున్నారు, ఇది తెచ్చేవాళ్ళ. ఇటు పోయామనుకోండి వీళ్ళు హిందీ మాట్లాడుతున్నారు. రాయలసీమ కాస్త బోర్డర్, ఆదిలాబాదు ఇది తీసుకుంటే బోర్డర్ మాట్లాడుతున్నారు. ఇది కుదరలేదు, ఏం చేద్దాం? ఇవన్నీ దృష్టిలోకి తీసుకొని అసలు తెలుగువాడు పర్ఫెక్ట్గా మాట్లాడే మాండలికం ఏమున్నది అని అబ్జర్వేషన్ చేయటం ప్రారంభించారు. ఇది చాలా బోర్డర్ కష్టం అండి, ఇది బోర్డర్ కష్టం. ఇంత కష్టంతో బైబిల్ వచ్చింది ప్రేమైన దేవుని పిల్లారా. నాకు అనిపించింది, ఏంటి ప్రభు ఇది అసలుకి, ఏంటి నీ తలంపేంటి మా పట్ల, ఇంత ప్రేమేంటి నేనంటే అనిపించిందండి. అప్పుడు ఆలోచించారు. ఇవన్నీ తీసుకొని చార్టర్గా పెట్టుకొని కూర్చొని ఈ భాష ఈ ప్రాంతంలో కొన్ని ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ అర్థమయ్యే భాష ఒకటి ఉంది, అది విజయవాడ భాష, కృష్ణా జిల్లా భాష, తెలుగు. ఇవాళ మాట్లాడే తెలుగు గర్వంగా ఉంటుంది ప్రపంచాల్లో తెలుగువాడు మాట్లాడితే. ఇక సైడ్ పిల్లలు వెళ్ళి మాట్లాడితే గేమన్నా గట్లా అన్నా అంటే ఈ గే అంటే వాడికి అదే అర్థమైపోద్ది. గే ఏంటి, ఇది గేర్ అనుకుంటాడు వాడు. కనుక కాదు. కనుక నిలబడుతున్న భాష ఏదైనా ఉందంటే అది విజయవాడ గుంటూరు భాష. కాస్త డౌన్ అయిపోయామనుకోండి ఇక అంతే, వచ్చినా అంటది ఎంత వాది జీవితమే ఉంటుంది దారి. వీడైతే ముక్కలు చేస్తారు, గేమ్ బ్రో అనుకుంటా. ఇదంతా కాదు, నిలబడుతుంది. వీళ్ళందరికీ కావాల్సింది ఏంటయ్యా అంటే నిలబడే భాష ఎక్కడున్నాయా అంటే విజయవాడ నడిబొడ్డున ఉంది. దాన్ని పారిశ్రామిక రంగంగా తీర్చిదిద్దారు. ఆ భాషతో బైబిల్ ప్రింట్ చేయటం ప్రారంభమైంది. ఎప్పుడు? 1953లో. అంతే. ఎప్పుడైతే తెలుగులోకి పూర్తిగా రాబడిందో కథం దీని మీద మళ్ళా శాస్త్రులు పరిశీలించి బైబిల్ అన్నది చాలా హేతుబద్ధంగా ఉన్నది అని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేస్తే అప్పటి మేధావులు మరలా పోట్లాడి సుప్రీంకోర్టుకి విన్నవించి అదే ఉద్దేశాలు మొత్తం విన్నవిస్తే మళ్ళీ తిరిగి అది కొత్తగా రూపుదిద్దుకున్నది 1956లో బైబిల్ సుప్రీంకోర్టు ఆమోదం పొందింది. 3 సంవత్సరాలు ఇది ప్రకటనగా నోచుకోలేదు. చూడండి, ఎంత దగ్గరకు వచ్చినా బైబిల్ మీద ఎప్పుడు సాతానుడు ఏదో ఒకటి వేస్తూనే ఉన్నాడండి. 53లో తుది ప్రతి పరిపూర్ణంగా బైబిల్ అన్నది తెలుగులోకి అలా వచ్చేసింది. ఇప్పుడు మనం చదివే భాష కూడా అదే స్పష్టంగా నిలబడి ఉంటుంది భాష. భక్తిహీనులు ఇక నుండకపోదురుగాక అని తెలుగులో ఉంటుంది. అదే ఇప్పుడు తెలంగాణ భాష చదవాలంటే భక్తి ఏమంటారో మనకు తెలియదు. కానీ చెప్పలేము ఇంకా భాష. రాయలసీమ అయితే ఇంక చెప్పలేం.
అంటే స్ట్రైట్గా నిలబడే భాష పిల్లలకు అవసరం. నిలబెట్టుకున్నాడు దేవుడు, నిలబెట్టుకున్నాడు. అది రూపుదిద్దుకోవటం ప్రారంభమైంది. ఇకపోతే పాత నిబంధనలో 39 పుస్తకాలు హెబ్రీ భాషలో రాయబడ్డవని చెప్పాను. ఈ హెబ్రీ భాషలో రాయబడ్డ పుస్తకాలని 3 భాగాలుగా విడమర్చారు. ఒకటి చారిత్రాత్మక హిస్టారికల్ ఎవిడెన్స్ ఒకటైతే, రెండోది వచ్చేసి పద్య కావ్యాలు. పద్య అంటే పాటలు పాడుకోవడానికి కానీ లేకపోతే మరొక రకంగా కానీ ఉపయోగపడటానికి బాగుంటుంది, పద్య పుస్తకాలుగా ఉన్నవి. ఇక మూడోది వచ్చేసి ప్రవచన గ్రంథాలు లేదా ప్రవక్తల గ్రంథాలుగా డిసైడ్ చేశారు. ఒకటి చారిత్రాత్మక గ్రంథాలు, 2 పద్య గ్రంథాలు, 3 ప్రవచన గ్రంథాలు లేదా ప్రవక్తల గ్రంథాలుగా డిసైడ్ కావటం జరిగింది. బైబిల్ చూడండి ఎంత జాగ్రత్తగా వస్తుంది మనకి అండి. ఇకపోతే చారిత్రాత్మక గ్రంథాలలో 17 పుస్తకాలు, పద్య గ్రంథాలలో 5 పుస్తకాలు, ఇక ప్రవచన గ్రంథాలు లేదా ప్రవక్తల గ్రంథాలు తిరిగి మరలా 17 పుస్తకాలతో మరలా దీన్ని డివైడ్ చేయటం జరిగింది. ఈ బైబిల్ కంటికి కనపడుతుంది. అందుకనే 34:16 యెషయాలో మాట్లాడతాడు. ఏమనో తెలుసా? యెహోవా గ్రంథమును పరిశీలించే అక్షరాలు కాదు, అక్షరం వెనకాల రాయడానికి సిద్ధపడ్డ మనస్తత్వాల ఉద్దేశం అది. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి, అన్నం పరిశీలించి తినండి అంటే అర్థం ఏంటి? అన్నం వండుతున్నప్పుడు ఆ తల్లి ఎంత పరిశీలనగా చేసిందో నీకు అర్థం అవ్వాలి, అది దాని అర్థం. అంతేగాని మా యామ రాత్రి తిట్టా, ఇది ఇలా రాళ్ళు వేసిందా, రప్పలేసిందా, వాము వేసిందా, వాసం వేసిందా అని చెప్పేసి ముద్దకి తీసి 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 ఇక చచ్చిపోతా తినకుండా. పరిశీలన అంటే అది కాదు. పరిశీలన అంటే ఏంటి? చూడంగా తినాలనిపిస్తుంది. అంటే దీని వెనకాల చాట్లో పోసుకున్న దగ్గర నుంచి బియ్యాన్ని ఇలా నలిపేసుకొని దాంట్లో మట్టి పిల్లలు ఏరి, రాళ్ళు ఏరి, మెరగలు ఏరి, చెత్తంతా దులిపి, తౌడంతా తీసేసి నీళ్ళలో 2-3 సార్లు కడిగి, ఇంత కష్టం. అప్పుడప్పుడు నీళ్ళు పొంగుతున్నప్పుడు కూడా ఇంకెక్కడో 1, 2, 3 మెరగలకు పైన పొట్టుంటే అది పైకి వచ్చి మళ్ళీ తీసి పడేసి, ఇవన్నీ తెలియకుండా ఏమే కళ్ళు దుబ్బా రావచ్చింది అంటే ఒత్తేంట్రా, తింటే తిను, మింగితే మింగు, పారితే పై ఉత్తువి. ఇప్పుడు ఏమైనా కూడా పిలవాలా? ఏమేమి గజగజలు ఆడుకుంటూ వచ్చి బొచ్చెట్టు పెడితే దాంట్లో ఓత్తాడు. నిజమండి, ఆడల కష్టం. పాపం మగాడు దరిద్రుడండి, వేస్ట్ ఫెలో. ప్రపంచంలో మగ ఈజ్ వేస్ట్ ఫెలో. ఆడల కష్టం లేదు కానీ పాపం ఒక్క 2 రోజులు మీరు అలిగి ఊరిపోయిండమ్మా, ఏగలు ఉంటాయి ఇంట్లో. ఎందుకు? ఇది ప్లేట్ కట్టడం రాదు మరి. మూల చెత్త మూలే ఉంటుంది, ప్లేట్లు చెత్త ప్లేట్లో ఉంటుంది. ఆడవాళ్ళు మీకు 1,000,000 వందనాలు. నిజమండి, స్త్రీ వెలుగు, లేకపోతే మగాడికి విలువ లేదు. నిజమండి, నిజం. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా విభజించుకుంటూ వచ్చాడు. చారిత్రాత్మక పుస్తకాలు 17, పద్య వాటిని కావ్య పుస్తకాలు కూడా అంటుంటారు అవి. ఆ తర్వాత ప్రవచన గ్రంథాలు. ఇప్పుడు మనకి చారిత్రాత్మక పుస్తకాలలో 17 ఏమున్నాయ్యా అన్నది కూడా మనకు తెలియాలి. విడమరుస్తున్నాం కదా మరి మనం. చారిత్రాత్మక పుస్తకాలు ఏం తెలియజేస్తాయ్యా అంటే, ఇవి సృష్టి ప్రారంభం నుండి ఇజ్రాయేలీల చరిత్ర ముగింపు వరకు తెలియజేసేవి చారిత్రాత్మక గ్రంథాలు ఇవి. ఇక పద్య కానీ కావ్యాలు కానీ సంథింగ్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఇవి ఏం చేస్తాయంటే దేవునికి వ్యక్తికి మధ్య అంబికా దర్బార్ బత్తిలా చేస్తాయి బంధం. ప్రవచన గ్రంథాలు చరిత్రతో మిళితమయ్యి జరగబోయేది కన్యక గర్భవతి వై కుమారుని కనును, యేసుక్రీస్తు రాకడ గురించి సామెతల్లో, కీర్తనలో, ఇర్మియాలో, యెషయాలో, మలాకీలో ఇలా 17 ప్రవక్తల ప్రవచన గ్రంథాలలో రాబోతున్నటువంటి క్రీస్తు గురించి తెలియజేస్తున్న, భవిష్యత్తు క్రీస్తు రావాల్సిన అవసరం ఉంది అని తెలియజేసే పుస్తకాలు ఇవే. ఇప్పుడు ఒకటి మళ్ళీ రావాలి, ఏంటంటే చరిత్ర గ్రంథాలు. ఈ 17 ఉన్నాయి కదా, చెప్పుకున్నాం కదా. ఈ 17 ఏంటయ్యా అంటే, ఈ 17లో మెయిన్ కాజ్గా ఉన్నాయి ఏమైనా ఉన్నాయంటే అవి 11 మాత్రమే. మిగతా 6 దీంట్లో
ఇంక్లూడ్ అయి ఉంటాయి. చరిత్రను తెలియజేస్తున్నటువంటి పుస్తకాలు 17లో మెయిన్ ఇంపార్టెంట్ 11, మిగతా 6 అన్నవి వీటిలో కూడా కలిసి ఉంటుంది. ఆ 11 ఏంటో తెలుసా? చరిత్ర, ఆదికాండం. మన నిర్గమ పక్కనే లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం తీసుకోవడం చరిత్ర కాదు, మళ్ళా ఒక్క ఆదికాండం చరిత్ర. ఆ తర్వాత వెంటనే వెళ్ళిపోయాడు, యెహోషువకి వెళ్ళిపోయాడు. యెహోషువ ఎప్పుడు వచ్చాడు? ద్వితీయోపదేశకాండం తర్వాత కనబడే గ్రంథం అదే కనుక. ఆదికాండం, యెహోషువ, న్యాయాధిపతులు, అక్కడే కనపడుతుంది మనకి. 1-2 సమూయేలు, 1-2 రాజులు, నిర్గమ, సంఖ్య, ఎస్తేరు, ఎజ్రా. ఇవి ఏంటయ్యా అంటే చరిత్ర గ్రంథాలు 17లో 11 ఉపయోగకరంగా ఉండేవి. మిగతా 6 వీటిలో భాగమై ఉంటాయి. వీటిలో భాగం లేవియా, వీటిలో భాగమే. ద్వితీయోప, వీటిలో భాగమే. రూతు, వీటిలో భాగమే. దినవృత్తాంతాలు 2, నెహెమ్యా, వీటిలో భాగాలే. అది ఇక పద్య గ్రంథాలు అవి మనకు కనబడుతూ ఉంటవి. ఏబు నుంచి పరమగీతాల వరకు. ఏబు గ్రంథం పక్కన కింద ఉంటుంది, మీరు చూస్తే ఫస్ట్ బైబిల్ అదే కనబడుతుంది మీకు. ఏబు గ్రంథం వెంటనే వచ్చేసి మనకి కీర్తన, ఆ తర్వాత సామెతలు, ఆ తర్వాత పరమగీతాలు, ఆ తర్వాత ప్రసంగి. ఇవి కావ్యాలు, అంటే పాటలు పాడుకోవడానికి. అందుకే యాత్ర కీర్తన, పాటలు పాడుకోవటానికి పద్య గ్రంథాలుగా ఇవి కనబడతాయి. ఏబులోంచి కూడా పాటలు తీసుకోవచ్చు, సామెతల నుంచి కూడా పాటలు రాసుకోవచ్చు ఇవి. ఇకపోతే ప్రవచన గ్రంథాలు, క్రీస్తు రాకడ లోకానికి గురించి తెలియజేసేవి ఇక కిందే ఉంటుంది మనకి. యెషయా, దేని తర్వాత ప్రసంగి తర్వాత కనబడేది యెషయానే. యెషయా నుంచి మలాకి వరకు 17 పుస్తకాలు. ఇప్పుడు మీరు బైబిల్ జాగ్రత్తగా చూసుకుంటే 1 నుంచి 17 లెక్కేయండి. మొత్తం మనం ఇది ముందు పెట్టుకుంటే బైబిల్ని ఇక్కడ మనకు ఒకటి కనబడుతుంటుంది. ఏమని? ఆదికాండము. ఇప్పుడు ఆదికాండము నుంచి మనము ఏబు కంటే ముందు కనబడే ఎస్తేరు వరకు లెక్కేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 17 కనబడతాయి మనకి. ఆ తర్వాత 5 కనబడతాయి. ఏబు, కీర్తన, సామెత, పరమగీతాలు, ప్రసంగి. ఆ తర్వాత మళ్ళీ 17 కనబడతాయి. అంటే వరుస క్రమంలోనే కనబడతాయి. కానీ ఇవి విడమరుస్తున్నప్పుడు దేవుడు తీసుకున్న జ్ఞానం. ఇప్పుడు చదవటం ఎలా? మనకు సూత్రం ఇచ్చాడు. 28:13 యెషయా గ్రంథం. ఏమని? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఇది సూత్రం. ఇప్పుడు ఎలా చదవాలి? ఇప్పుడు ఆది కాండంలో చెప్పబడుతున్న మాట అర్థం ఏంటి? మొదలు పెట్టడమే ఆది యందు దేవుడు భూమి యొక్క సూచించడం. అయిపోయింది. అసలు అది కాదు రావాల్సింది. రాసింది మోషే గారి గురించి రాయాలి. కానీ చరిత్ర ఎందుకు రాశాడు? నీకు చరిత్ర అన్నది బాగా అవసరం. అందుకే మనం మాట్లాడుతుంటే చరిత్రహీనుడిగా మిగిలిపోకు అంటుంటారు. ఇప్పుడు చరిత్రహీనుడిగా మిగిలిపోవటం ఏంటి? అసలు చరిత్ర ఎందుకు వచ్చింది? చరిత్ర ఉండాలిరా, మనకంటూ జీవితంలో కొన్ని పేజీలు ఉండాలిరా. చరిత్ర ఉండాలి మనకి. వచ్చామా, పుట్టామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, సచ్చామా, అంతే. ఇదే చరిత్ర ఒకటి ఉండాలి. చరిత్ర, అందుకే చరిత్రహీనుడిగా మాకు అని మాట్లాడుతూ ఉంటాం మనం. చరిత్ర నీకు అవసరం. ఇప్పుడు బైబిల్ని ఎలా చదవాలి? ఎలాగేంటాయి గారు, తెలుగులో ఉంది కదా, ఆదికాండం 1:1 చదువుకుందామంటే కుదరదప్ప. బైబిల్ చదవాలన్నా కూడా దీనికి కూడా చాలా జాగ్రత్త, ఆలోచన చాలా అవసరం. ఎందుకంటే యెషయా టు మలాకి 17 పుస్తకాలు అయితే, ఈ 17 పుస్తకాలు ఎప్పుడు రాయబడ్డాయి? యెషయా నుంచి మలాకి వరకు ఎప్పుడు రాయబడ్డాయి అంటే రాజుల కాలములోనే రాయబడ్డాయి. ఎందుకంటే రాజుల కాలములోనే ప్రవక్తలు ఉన్నారు. యెషయా కానీ, నెహెమ్యా కానీ, ఎజ్రా కానీ, ఎహెజ్కేలు కానీ, వీరంతా ఎవరి కాలంలో ఉన్నారు? రాజుల కాలములో ఉన్నారు. అంటే రాజుల కాలములోనే 17 పుస్తకాలు రాయబడ్డాయి. రాజుల కాలంలోనే. అంటే మొదటి రాజులు, రెండవ రాజులు చదువుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు ఏం చదవాలి?
ఏషియా నుంచి చదవాలి. రాజుల కాలంలో కనపడుతున్నాయి నీకు అవి. రాజుల కాలంలో రాయబడ్డవి గ్రంథాలన్నీ కూడా. ఎందుకంటే ఒక మలాకి, ఒక జకరియా, ఒక హగ్గయి, ఒక జఫన్యా, ఒక హకుక్కు, ఒక నహూము, ఒక మీకా, ఒబద్య, ఆమోసు, యావేలు, ఓషై, దానియేలు, యెహెజ్కేలు ఎవరు? ప్రవక్తలు. ప్రవచన వాక్యాలు రాసిన వారు ఏ కాలంలో? దర్యావేషు కాలంలో దానియేలు, అహష్వేరోషు కాలంలో దానియేలు, నెబుకద్నెజరు కాలంలో దానియేలు. రాజుల కాలం, ఎంటైర్గా రాజుల కాలంలో రాయబడ్డారు. అంటే 17 పుస్తకాలు, ప్రవచన పుస్తకాలు రాయబడిన కాలం మొదటి రాజులు, రెండవ రాజులు రాస్తున్న కాలములోనే రాయబడ్డాయి. మరి మొదటి రాజుల కాలంలో ఉండవలసినటువంటి పుస్తకాలు ఎక్కడో లాస్ట్లో ఉన్నాయి. ఏంటి మొదటి రాజులు ఎక్కడుంది? ఎక్కడ? ప్రారంభంలో ఉంది. మరి ఎందుకు వచ్చాయి ఇక్కడికి? దినవృత్తాంతాల పైన ఉన్నాయి. ఆ తర్వాత దినవృత్తాంతాలు, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు ఇవన్నీ చదువుకుంటూ వచ్చామే. మరి దాని తర్వాత ఉండాల్సింది ప్రవచనాలన్నీ ఒక పక్కన పెట్టారు, కావ్యాలు మొత్తం మధ్యలో పెట్టారు, హిస్టారికల్ ఎవిడెన్స్తో కూడిని మొత్తం ముందు పెట్టారు. ఇప్పుడు లెక్కేయండి, 39 పుస్తకాల్లో 17 హిస్టారికల్ ఎవిడెన్స్తో కూడినటువంటి 17 ముందు ఉంటే మీకు వరసన. ఆ తర్వాత 5 పుస్తకాలు కావ్యాలుగా ఉంటాయి, అదే పద్యాలు. ఏది? యోబు గ్రంథం కానివ్వండి, కీర్తన కానివ్వండి, సామెతలు కానివ్వండి, పరమగీతాలు కానివ్వండి, ప్రసంగి కానివ్వండి, ఇవి కావ్యాలు. ఇవి సెంటర్లో ఉన్నాయి. యోబు, కీర్తన, సామెత, ప్రసంగి, పరమగీతాలు సెంటర్లో ఉన్నాయి. యెషయా, మలాకి మళ్ళా చరిత్ర మిళితం ప్లస్ ప్రవచనం, ఇవి లాస్ట్లో ఉన్నవి. అంటే కూర్పు చూడు ఎలా చేశాడు. 39 పుస్తకాల కూర్పు అది. అంత జాగ్రత్తగా దేవుడు బైబిల్ తెచ్చాడు. ఇకపోతే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఎప్పుడు రాయబడ్డ? ఎజ్రా ఎక్కడుంది? ఎజ్రా ఎక్కడో ఇక్కడ ఉంది. దినవృత్తాంతాల తర్వాత ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ 3 ఎక్కడుందో తెలుసా? మలాకి తర్వాత ఉండాలి, లేదా మలాకి దగ్గర ఉండాలి. చాలా కన్ఫ్యూజ్డ్. మీకు ఎన్ని వస్తేనే బైబిల్ని బాగా చదవగలం, ఎవరినైనా సరే మేసం తిప్పి రోషంగా ప్రభు కొరకు ప్రకటన చేయగలం. ఇవేమీ లేకపోతే మాట్లాడడానికి కుదరదు. ఫుల్ ఎవిడెన్స్ అనమాట బైబిల్. ఇవన్నీ మైండ్లో ఉన్నాయి అనుకోండి, అసలు నువ్వు కూర్చున్నావంటే అసెంబ్లీ అదిరిపోవాల్సింది అంతే. ఇంకా అది స్పీచ్లెస్, మాటలు లేవు. అది ఇవన్నీ ఈ 3 ఎప్పుడు ఉండాలి? ఎజ్రా కానీ, నెహెమ్యా కానీ, ఎస్తేరు కానీ ఎప్పుడు ఉండాలి? మలాకీ కాలంలో ఉండాలి. ఎందుకంటే మలాకీ గారు రాస్తున్న కాలంలోనే ఈ నెహెమ్యా గారు కనపడతారు, ఈ ఎజ్రా గారు కనపడతారు, ఈ ఎస్తేరు గారు కనపడతారు. టైం కానీ ఈ ముందుని మలాకీ ఎక్కడో వెనకాల ఉంది. ఈ మలాకీ మనకు అర్థం కాకుండా పోతుంటుంది. ఎస్తేరు ఎందుకు మాట్లాడినా? హామాలోకి దెయ్యం దూరింది, అహష్వేరోషు కాలం. ఎస్తేరు మొర్దెకై చిన్నాన్న కూతురు. అంతే. యూదా జాతి నాశనం చేయాలి. యూదా జాతి నాశనం అయిపోతే క్రీస్తు రాడు. క్రీస్తు రావాలని మలాకి 3:16లో మాట్లాడుకుంటూ క్రీస్తు రాకడ గురించి మలాకీలో చెప్తూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా పక్క పక్కన ఉంటాయి. కనుక మలాకి తర్వాత మీరు చదువుకోవాల్సింది ఏంటయ్యా అంటే ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు. అలా చదవాలి బైబిల్ని. ఇకపోతే యోబు గ్రంథం మనకు కనబడుద్ది. యోబు గ్రంథం ఫస్ట్లోనే కనబడుద్ది. అక్కడ ఎస్తేరుకి కీర్తనకు మధ్యలో ఉంది యోబు గ్రంథం. ఈ యోబు గ్రంథం ఎప్పుడు ఉంటుందయ్యా అంటే మీరు బాగా చదివితే ఆదికాండాన్ని బాగా చదవండి, యోబుని బాగా చదవండి. ఆదికాండము రాయబడుతున్న సమయంలోనే యోబు రాయబడింది. ఆదికాండం రాసింది ఎవరు? మోషే గారు. ఎప్పుడు రాశాడు? 80 ఏళ్ళు దాటినాక రాశాడు. 40 ఏళ్ళు ఎక్కడున్నాడు? ఫరో కోటలో ఉన్నాడు. 40 ఏళ్ళు ఎక్కడున్నాడు? చంపి ఇసుకలో పాతేసి మిద్యానవనం పారిపోయాడు. 80 కంప్లీట్. వచ్చిన తర్వాత ఫరో ఎదుటికి వెళ్ళాలి. ఫరో ఎదుటికి వెళ్ళి వాడికి సూచక్రియలు చేసి అక్కడ కొంత టైం అంతా పోయిన తర్వాత ఐగుప్తు బానిసత్వం నుంచి 430 ఏళ్ళ పరిపాలనలో వాళ్ళు బానిసలుగా ఉంటున్నప్పుడు వారిని విడిపించుకొని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తున్నప్పుడు అప్పుడు కొండ మీదకి వెళ్ళిపోయాడు. సినాయి పర్వతం మీదకి రా, 10 మాటలు, 4 రోజులు, 40 రోజులు, 40 పగళ్ళు, 40 రాత్రులు, 10 మాటలు భావంతో దేవుడిస్తే అవి తీసుకున్న తర్వాత అప్పుడు రాయటం ప్రారంభించాడు. ఎవరు? సకల విద్య ప్రావీణ్యుడు మోషే. ఆదికాండం ఆ టైంలోనే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నటువంటి యోబు గారికి కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్పుడే
యోబు గారు కష్టాలు కూడా రాయటం ప్రారంభం అప్పుడే జరుగుతుంది. ఒక పక్క ఇది జరుగుతుంది, ఒక పక్క అది జరుగుతుంది. యాక్చువల్గా ఈ రెండు ఉండవలసింది పక్క పక్కన, బట్ ఇది వచ్చేసి ఎక్కడుంది, ఇదేమో ముందే ఉండిపోయింది. ఇది కావేళ్ళకు కూర్చారు, ఇది వచ్చేసి హిస్టరీలో కూర్చోబెట్టారు. కలిపి ఎలా చదువుతామండి అసలు? ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి యొక్క సృజించెను. ఏబు గ్రంథం 27వ అధ్యాయంలోకి మీరు వెళ్ళి చూస్తే దేవుడు శూన్యంలో భూమిని వేలాడదీసెను. రెండు కలపండి. ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాడు. ఎలా సృజించాడు? శూన్యంలో భూమిని వేలాడదీశాడు. రెఫరెన్స్ అన్నది నవ్వారల్లినట్టుగా అల్లుకుంటూ వెళ్ళాలి. అంటే ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం. మొదటి రెఫరెన్స్ తీసుకొని ఏబు గ్రంథం 27వ అధ్యాయంలో చెప్పబడిన మాటని మళ్ళీ పక్కన వెంటనే రెండో మాటగా చేర్చుకుంటూ ఇలా బైబిల్ చేర్చుకుంటూ పోవాలంటే లైఫే సరిపోదేమో బహుశా. అంతే కదండి మరి. ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. అక్కడ ఏమనుంది? దేవుడు భూమిని శూన్యమును వేలాడదీశాడు. సృజించిన దేవుడు భూమి గురించి ఏం చెబుతున్నాడు అంటే అది శూన్యంలో వేలాడబడింది. యోబు గారు చెబుతున్నారు, మరి మోషే గారు చెప్పలేదు కదా, అక్కడ ఆయన చెబుతున్నాడు కదా. ఈ రెండు కలుపుకొని మాట్లాడు. మాకెలా శాతైంది? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తా. మన పవన్ కళ్యాణ్ విజయవాడ టు మచిలీపట్నం టూర్ వేసాడు. రైతుకు నేను అండగా ఉన్నానని. అక్కడ కొడాలి నాని ఒక మాట అన్నాడు, అక్కడ పేరు నాని ఒక మాట అన్నాడు. ఇప్పుడు కొడాలి నాని అన్నప్పుడు ఏం మాట్లాడిండో ఒక పక్క చూపిస్తారు టీవీలో మనకి, ఇక్కడ ఆగిపోతారు మాట్లాడి. నెక్స్ట్ ప్లే అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండో ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది, ఇది కౌంటర్ కొడాలి నాని చేసింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడింది, వెంటనే ఇక్కడ మళ్ళీ మచిలీపట్నం ఎమ్మెల్యే పోని మంత్రి ఇప్పుడు పేరు నాని గారు వేసింది ఉంటుంది. అంటే పక్క పక్కన పెట్టి చూడటం నీకు తెలిసినప్పుడు పక్క పక్కన రెఫరెన్స్ కూర్చుకోవటం మీకు తెలియదా? ఎలా వచ్చింది టీవీలోకి అసలు? ఇది ఆయన మాట్లాడతాడు, ఎట్లా ఆగిపోతాడు, పక్కన ఇంత స్క్రిప్ట్ మాట్లాడుతూ ఉంటుంది. అబ్బాయి ఏం టెక్నాలజీ అండి! ఎక్కడది? బేబీలోదేగా. అంతేగా మరి. అవసరం. అందుకే నేను ఎవరు చూసినా అబ్బా అన్నా అబ్బే అంట. అంటే ఎక్కడ దగ్గర నువ్వు కాపీ కొట్టింది, కొత్తగా ఏం చేసావు? అంటే కొత్త పిచ్చోడు పొద్దురది అన్నట్టుగా మామూలుగా ఏం తెలియదు కదా, అందుకని వాళ్ళు అబ్బే అబ్బు అంటుంటారు అంతే. టీవీలో మాట్లాడుతుంటే మాటకు మాట టైట్లు, వీడి మాట అంటాడు, వాడు కౌంటర్ చేస్తాడు, వాడు మాట అంటే ఎలా వచ్చింది? ఇది మాత్రం చెప్పగలవు టెక్నాలజీ అని. మరి ఇది ఎందుకు చెప్పలేకపోయావు? అంటే అంత మనసు పెట్టలేదా? పెట్టలేకపోయాడు. కీర్తనల గ్రంథం ఎక్కువ రాసింది ఎవరయ్యా అంటే దావీదు గారు. దావీదు గారు రాజైంది ఎప్పుడు? 2వ సమూయేలు అయ్యాడు. సౌలు కదా మొదటి రాజు. మరి అంటే కీర్తనలు ఎప్పుడు రాయబడాలి? 2వ సమూయేలు కాలములోనే రాయబడాలి. ఇప్పుడు 2వ సమూయేలు చదివి వెంటనే కీర్తనలు చదవాలి. అప్పుడు నీకు బైబిల్ అర్థమైంది. ఎందుకు? కీర్తనలు 84, ఆల్మోస్ట్ ఆల్ 84 కీర్తనలు రాసింది దావీదు గారు. ఎప్పుడు రాశారు? రాజు అయిన తర్వాత రాశాడు. ఎప్పుడు రాజు అయ్యాడు? 2వ సమూయేలు కాలంలో రాజు అయ్యాడు. అంతే కదండి మరి. 2వ సమూయేలు మీరు చదవండి. సౌలును దించిన తర్వాత కదా సమూయేలు ప్రవక్త అభిషేకించిన దావీదుని. ప్రవక్త సమూయేలు గారు అప్పుడు రాశాడు. అంటే 2వ సమూయేలు కాలములోనే దావీదు గారు కూడా కీర్తనలు రాయటం ప్రారంభించారు. ఇప్పుడు మొదటి రాజుల కాలంలో మనకు తెలుసు దావీదు గారి కుమారుడు సొలొమోను మహారాజు. ఆయన రాశాడు ఏమి? సామెతలు రాశాడు, ప్రసంగి రాశాడు, పరమగీతాలు రాశాడు. ఎప్పుడు రాశాడు? ఈయన రాజు అయినప్పుడే. ఏం రాజు ఎప్పుడయ్యాడు? మొదటి రాజుల కాలంలో రాజు అయ్యాడు సొలొమోను గారు. అది దావీదు కుమారుడు. బెత్షెబా దావీదుల కుమారుడు సొలొమోను గారు. ఎప్పుడు రాజయ్యారు? మొదటి రాజుల గ్రంథంలో రాజయ్యాడు. అంటే ఎప్పుడు రాసి ఉండాలి? ఈ సామెతలు కానీ ప్రసంగి కానీ పరమగీతం కానీ రాసింది ఎవరు? సొలొమోను మహారాజు. అంటే ఎప్పుడు రాశాడు? ఆ కాలంలోనే రాశాడు. అంటే మొదటి రాజు చదువుకుంటున్నప్పుడే నువ్వు ఏం చదవాలో తెలుసా? తిరిగి అంటే 2వ రాజు చదివానుకో వెళ్ళిపోతాడు. మొదటి రాజు చదువుతున్నప్పుడే, తర్వాత చెప్పట్లేదు ఇక్కడ నేను. మొదటి రాజు చదువుతున్నప్పుడే నువ్వు వీటిని చదువుతూ ఉండాలి.
అంటే ఎక్కడాపి నువ్వు సామెతలకు వెళ్ళాలి, ఎక్కడాపి ప్రసంగికి వెళ్ళాలి, ఎక్కడాపి పరమగీతాలకు వెళ్ళాలి అంటే ఈ చాలా కష్టం ఇది. ఇక పంచకాండాల్లో ఒకటి లేవి, ద్వితీయోపదేశ కాండాలు. ఇవి సపోర్టు నిర్గమాకాండంలో సంగతులు లేదా వాటిలో భాగంగా సంఖ్యాకాండపు సంగతులునే కనబడుతూ ఉంటాయి ఈ లేవియే కానీ ద్వితీయోపదేశ కాండాలు. వీటిలో ఏవైతే ఉన్నాయో అవే నిర్గమకాండంలో మనకు సంఖ్యాకాండంలో కనబడుతుంటవి. అవి చరిత్రలో భాగాలే. వాటిలో ఉన్నవే ఇక్కడ కనబడుతూ ఉంటవి, వాటిలో ఉన్నవే ఇక్కడ కనబడుతూ ఉంటవి, దగ్గరగా ఉంటుంటవి. ఇకపోతే మనకు రూతు ఎప్పుడున్నది, ఏ కాలంలో ఉంది? రూతు న్యాయాధిపతుల కాలంలో కనబడింది మనకి. రూతు వారు న్యాయాధిపతులు పరిపాలిస్తున్నారు, అప్పుడున్నది రూతు. ఆ కాలంలో ఇది కనబడింది. ఇకపోతే దినవృత్తాంతములు డైరీ, ఇది డిడి. 2వ సమూయేలు గ్రంథాన్ని బాగా చదివి దాని పక్కన దినవృత్తాంతాలు మీరు చదువుకుంటే ఈ రెండు కూడా దగ్గరగా ఆనుకునే ఉంటాయి మాటలు, భావాలు. 1-2 రాజుల గ్రంథముల్లో ఉన్న సంగతులే 2వ దినవృత్తాంతాల్లో కనపడతాయి, కొత్తగా ఏం కనపడవు. 1 రాజులు 2వ రాజుల్లో ఏమైతే ఉపోద్ఘాతము దేవుడు చేశాడో అదే దినవృత్తాంతాల్లో మళ్ళా రిపీట్ చేస్తూ కొన్ని కొత్త ఆలోచనలతో చెప్పుకుంటూ వస్తాడు దేవుడు. భాగం పార్ట్ ఆఫ్ అంటారు ఇంగ్లీష్లో. ఎస్తేరు, ఎజ్రా బాగా చదవండి. ఎజ్రాని అది చదివితే ఆ ఎజ్రా కాలములో సంగతులు నెరవేరుతున్నప్పుడే ఎస్తేరు గ్రంథం రాయబడుతున్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుద్ది. ఎజ్రా ప్రవక్త కదా మరి. కనుక ఇంత జాగ్రత్తగా బైబిల్ని అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఇకపోతే పాత నిబంధనల పుస్తకాలు కాలక్రమంలో రాయబడలేదు. అదే చెప్పాను మీకు, కాలక్రమంలో లేవు. చరిత్ర గ్రంథాలన్నీ ముందు, ఆదికాండం నుంచి ఇక్కడ దాకా ముందు కనపడతాయి మనకి, ఎస్తేరు వరకు చరిత్ర గ్రంథాలు అవి. ఆ తర్వాత యోబు, కీర్తన, సామెత, ప్రసంగం మధ్యలో ఉంటవి. మీరు లెక్కేసుకోండి, యోబు, కీర్తన, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు మధ్యలో ఉన్నవి 5. ఇక లాస్ట్ ప్రవచన గ్రంథాలు వేసేటు ఇవి కనబడుతుంది. ఇది మనుషులు ఇప్పుడు చెప్పాక చరిత్ర 1853లో తెలుగులో వచ్చిందని, 1860లో బ్రిటిషు ఫారిన్ బైబిల్ సొసైటీ వారు పాత నిబంధనలు కలిపి ప్రింట్ చేశారని వీళ్ళ ఆలోచనతో ఒకసారి అక్కడ ఇప్పోలో అయ్యారని చెప్పుకుంటూ వచ్చాక చరిత్రని. ఇది మనుషుల తలంపుతో కూడినవి కావు. 39 ఇబ్రూలో ఉండాలన్నా, 27 గ్రీకులో ఉండాలన్నా వాళ్ళు సమావేశమయ్యి వాళ్ళు నిర్ణయించింది కాదు. దీని వెనకాల ఉన్నది ఎవరయ్యా అంటే సాక్షాత్తు నేనే. 1 పేతురు 20-21లో మనకి ఆ పదభావం అర్థమవుతుంటుంది. 1 పేతురు, ఒకడు తన ఊహను బట్టి, అంటే హెబ్రీలో 39 పుస్తకాలు ప్రజాదరణ పొందేవి, పవిత్ర లేఖనాలుగా ఉండాలి అని వాళ్ళు నిర్ణయించుకుంది కాదు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ప్రవచనం నెరవేరదు, అంటే దేవుడి మాట ఇలా రావాలని వాడు చెబితే ప్రింట్ అవ్వలేదు, నేను వాడితో చెప్పించా. దేవుడు ఇచ్చిన బట్టి కలిగాను ఉంది అక్కడ, నేనే వాటిని కూర్చింది మనిషి అయినా కూర్చడానికి కారణమైంది నేను. అంతేకాదు, ఈ ప్రవచన గ్రంథాలన్నీ ఎందుకు లాస్ట్లో పెట్టాను, ఈ కావ్య గ్రంథాలన్నీ ఎందుకు మధ్యలో పెట్టాను, ఈ చరిత్ర గ్రంథాలను ఎందుకు ముందు పెట్టాను అంటే కొంత అచ్చట కొంత ఇచ్చట అన్న మాట మీకు క్లూగా ఇచ్చాను. యెషయా గ్రంథం 28:13లో అలా చూద్దాం అన్నమాట. నాలుగోది యెషయా గ్రంథము కొంత ఇచ్చట. ఆది కాండములో వచ్చేటువంటి ఈ మాట కొంత ఇచ్చట, ఏబు గ్రంథములో కలుపుతున్నాను కొంత అచ్చట. కలుపుకోవటం రావాలి. కూర బాగా వండుతావు కదా, మేక ఏడ పుట్టింది ఏమో తెలియదు, ఏడ కోసారు ఏమో తెలియదు, ఏడ తెచ్చావు పలానా షాపు, ఎంత తెచ్చావు దాంట్లో కొంత భాగం, ఏ వేసి వండావు, దినుసులు అది ఇది ఇవి నుంచి వచ్చాయి ఏమో తెలియదు, మొత్తం కదా మన ఇంట్లోకి వచ్చాయి. ఒక్కసారి వీటిని ఆలోచిస్తే ఇవన్నీ ఎక్కడెక్కడో ప్రయాణం చేసి మన వంటగదిలోకి వస్తే వంటగదిలో నుండి తీసుకొని శుభ్రంగా వంట వండితే వంట అమ్మ చేతి వంట అద్భుతం. ఎంత బాగుంది.
ఎక్కడో చరిత్రకారుల ద్వారా దేవుడు రాయించిన మాట ఈ రోజున 66 పుస్తకాలతో, హిబ్రూలు 39, గ్రీకులు 27 కలిసి 66 పుస్తకాలతో పరిశుద్ధ గ్రంథముగా, బైబిల్గా పిలువబడుతున్న దీని వెనకాల ఎంతటి త్యాగం ఉన్నదో ఆలోచిస్తే, వర్ణిస్తే అద్భుతం. ఎంత బాగుందండి అసలు ఎవిడెన్స్ ప్రతి దానికి. అందుకే చెబుతూ ఉంటా, దేవుని మనసులో ఎవ్రీ వర్డ్కి నేను ఎవిడెన్స్తోనే తీసుకొని మాట్లాడతాను. అది ప్రియమైన దేవుని పిల్లరా. అంతేకాదు, మనం చెప్పుకున్నాం ప్రవక్తల గ్రంథాలు లాస్ట్లో, అది ప్రవచన గ్రంథాలు యెషయా టు మలాకి. ఇవి ఎవరెవరికి రాయబడ్డాయి ఇవి కూడా తెలియాలి మనకి. ఇప్పుడు ప్రవచన గ్రంథాలు అన్నవి ఎవరెవరికి రాయబడ్డావి అంటే ఇప్పుడు ఆలోచిద్దాం. ఇవి 7 పుస్తకాలు అయితే వచ్చి యూదులకి, 2 పుస్తకాలు వచ్చేసి ఇజ్రాయేల్కి, అందరికి కాదు, 3 పుస్తకాలు వచ్చేసి అన్యులకి, ఉపధ్యాయం వచ్చేసి ఎదోమీయులకి. ఎదోమీయులు ఎవరు మళ్ళీ? ఎదోమీయులు అనగానే ఎవరు? ఎదోమీయుల మూల పురుషుడు ఎవరు? ఏసావు కదా. వారికి అశ్షూరీయులకి 2, నినివే వారి కోసం యోనా, నహూము చదివితే నినివే వారి పట్టణస్థులు కనపడుతుంటారు. వాళ్ళకి ఇలా లెక్కేసుకుంటూ వస్తే మీరు ఖచ్చితంగా 17 వస్తుంది. యూదులకు 7 లెక్కేసుకోండి కావాలంటే. 2 పుస్తకాలు ఇజ్రాయేల్ కొరకు 9, 3 పుస్తకాలు అన్యుల కొరకు 12, 1 ఎదోమీయుల కొరకు ఉపధ్యాయం, మరొకటి అశ్షూరీయుల కొరకు 2, నినివే వారి కొరకు, యోనా వారి కొరకు 2, చెరొకటి, మొత్తం టోటల్గా 17. అంటే ఈ ప్రవచన పుస్తకాలు ఎవరికయ్యా అంటే వీరికి డివైడ్ చేసుకున్నారు. చూడండి, డివైడ్ చేస్తున్నారు, డివైడ్ చేస్తూనే ఉన్నారు. మిగతా 5 ఉన్నాయి మనకి. ఏది? కావ్యాలు, పద్యాలు మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవి ఎవరికి? చెరలోనికి వెళ్ళిన తర్వాత 2 రాశారు. చెరలోనికి వెళ్ళారు యెహెజ్కేలు, వెళ్ళక రాయబడింది అది. చెరలోనికి వెళ్ళారు యెహెజ్కేలు 1, దానియేలు 1. చెరలో ఉన్నారు వాళ్ళు, అంటే బానిసత్వంలో ఉన్నారు, ఫరో బానిసత్వంలో ఉన్నారు. అప్పుడు రాయబడ్డవి అవి. చెర అనంతరం రిలీజ్ హగ్గయి, జకరియా, మలాకి రిలీజ్ అయిపోయారు. ఇంకా రిలీజ్ అయిపోయి వస్తున్నప్పుడు హగ్గయి గారు రాశారు, జకరియా గారు రాశారు, మలాకి గారు రాశారు. ఈ 66 పుస్తకాలు రాసింది ఒకరు కాదు, ఒక ప్రాంతానికి చెందినవారు కాదు, ఒక కుల వృత్తులు కాదు, ఒక ప్రాంతీయ తత్వమే కాదు. ఆయా కాలాలలో సంబంధం లేని వ్యక్తుల మధ్య పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప బంధాన్ని కలిగించి ప్రపంచానికి 66 పుస్తకాలతో ప్రొటెస్టెంట్ బైబిల్గా ఈరోజు రాబడితే దీనికి ప్రొటెక్షన్ కరువైంది. ఈ రోజున ప్రొటెస్టెంట్ బైబిల్కి ప్రొటెక్షన్ కరువైపోయింది. ఎందుకు? హ్యూమన్ ఎర్రర్స్, బైబిల్లో తప్పులు ఉన్నాయి, అది ఉంది, ఇది ఉంది, బోలని రచ్చరంబోల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి కొత్త సంవత్సరం ఇచ్చావా ప్రభువా, నాకు మాయాంకి ఇచ్చావా దేవా, బాగా వేడుపు అంటారు దీన్ని. ఎందుకు ఎడుతున్నావురా? కొత్త సంవత్సరం నీకే ఇచ్చాడా? దేవుని నమ్మని వాడు కూడా కొత్త సంవత్సరంలో ఉన్నాడు. మరి వాడి పరిస్థితి ఏంటి? ఆడు అసలు దేవుడే లేదంటాడు నాస్తికుడు. ఆడి పరిస్థితి ఏంటి? మరి నీకు ఇచ్చినట్టుగా, నీ సంఘానికి ఇచ్చినట్టుగా, నీ సంఘంలో వాళ్ళకే దేవుడు దీవెనలు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నామే. మరి దేవుడు నమ్మని వాడు కారులు తిరుగుతున్నాడు, దేవుడు నమ్మని వాడు పొలాలు ఉన్నవి, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉన్నది, కోట్లకు పడిగెత్తాడు. మరి ఈ సంగతి ఏంది? వాడికి ఏ ఆశీర్వాదం ఉంది? చెత్త నా బిడ్డల ప్రసంగాలు ఇలాగే అంటే, రాత్రి నాకు లాటరీ కలిసి వచ్చిందంటే, దేవుణ్ణి బాగా నమ్ముకున్నావు కాబట్టి నీకు అది కలిసి వచ్చింది. మరి నమ్మని వాడు కూడా కలిసి వచ్చింది. మరి వాడి సంగతి ఏంటి? కలిసి రావటానికి ఇది 20 ఇస్త్రీ పడేశాడు దేవుడు. దాచుకో ఏబు గ్రంథాన్ని. ఏమనుంది అక్కడ? వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తు వారంటే ఎవరు? నమ్మిన వారు, నమ్మని వారు. నన్ను నమ్మిన వారు, నన్ను నమ్మని వారు, ఇద్దరు ఉన్నారు. దొందే ఈడేమో ఎక్కడ అడుగుతున్నాడు మోకరించి, వాడే అక్కడ అడుగుతున్నాడు మోకాలు పైకెత్తి. అంతే కదా మరి. వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో, వాడికి ఏముంది? ఎకరం పొలం ఉందా, కిలో బంగారం ఉందా, వెండి ఉందా, రాగు ఉందా, అప్ప లెవెల్లో ఉన్నాడా, ఐ టాప్లో ఉన్నాడా, ఏముంటే ఏంటి? ఇష్ట వస్తువుల్లో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకున్న జాలరు ఈ అడుక్కున్నటువంటి బిచ్చగాళ్ళు చెప్పేశాడు. మరి పాస్టర్ ఏంటి ఊరికే అడుక్కోండి, నీకేం కావాలని తెలుసు, ముందు రా,
ఆయనకి ఏం కావాలో నేర్చుకో, ఆయన బాధ ఏంటి, ఆయన ఏం కోరుకుంటున్నాడు, ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, నీ మీద నమ్మకం ఏంటి, ఎందుకు పంపాడు. 50 కోట్ల పైన తల్లిదండ్రుల కలయికలో గర్భంలోకి వస్తున్నప్పుడు ఒక కన్నాన్ని మాత్రమే పంపి మిగతా వారికి లాకేసి మీరు పనికిమాలినోళ్ళని కాదు, మీరొద్దు, వాడికే పనుంది, మీరు పక్కకి వెళ్ళండి అని చెప్పేసి నిన్ను నన్ను నమ్మి పంపితే ఈ ఆకారంలో ఈ రోజున మీసాలు దువ్వేసుకుంటున్న అద్దలు బాగున్నాం, చచ్చిపోతున్నాం. మీసాలు మెలయాల్సిందే, వాక్యం చెప్పి మెలయాల. మీసం మీద రోషం అంటే అది. అంటే దమ్ముంటే రా చూసుకుందాం. ఏం చూస్తావు, ఎవరిని చూస్తావు? ఒక వ్యక్తిని అంటానుకో, వ్యక్తిని కొట్టానుకో మీసాలు మెలయకూడదండి. అప్పుడు మీసాలు దించుకోవాలి. ఎందుకు? కోపం వచ్చినప్పుడు మీసాలు దిగాలి కిందకి. ఎందుకు? శాతగానుడి కింద లెక్క ఉండాలి, మనం సైలెంట్గా ఉండాలి ఎంత కోపం వచ్చినా సరే. రోషం ఎప్పుడున్నా తెలుసా? వాక్యం కొరకు రేసినప్పుడు రోషం ఉండాలి. రోషం అంటే మీసం ఎప్పుడు మెలయాలి. ప్రియమైన దేవుని పిల్లారా, ఒక ప్రాంతం చెందిన వాళ్ళు కాదు వీళ్ళంతా. ఎవరు? దేవుడు రాజులతో రాయించుకున్నాడు. సొలొమోను, దావీదు రాజులు కదా. మోషే పండితుడు, సకల విద్య ప్రావీణ్యుడు. మోషే పండితుడు. యెహోషువ సైన్యాధిపతి. రాసిన వాళ్ళండి. నెహెమ్యా, దానియేలు ప్రభుత్వ ఉద్యోగులు కొలువు చేసుకుంటున్నారు అక్కడ. ఉద్యోగాన్ని వదిలే నెహెమ్యా వచ్చాడు యెరూషలేం ప్రాంతానికి. చుట్టుపక్కల మొత్తం కట్టున్నాయి కానీ గోళ్ళు ఇవి అవి అవి ఇవి ఏమైంది ప్రాకారాలు. బాధపడుతున్నాడు నెహెమ్యా. ఆమోసు పశువుల కాపరి అండి ఆమోసు గారు. ఆయనతో రాయించుకున్నాడు కదా. హబక్కుకు ఎవరు? వ్యవసాయదారుడు. బర్నబా వ్యవసాయదారుడే. హబక్కుకు వ్యవసాయదారుడే. పౌలు వేదాంతి. గమానియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రోపదేశకుడు. గమానియేలు ఎవరు? వేదాంతి వారిని చేర్చుకుంటాడు. జాతిని చేర్చుకుంటాడు, మేధావులను చేర్చుకోరు. మీరు కావాలంటే రాయబడ్డ కొన్ని సినిమాలు అందుకే చెప్తుంటా, కొన్ని సినిమాలు చూడండి. రామాయణం కానీ లేదా మహాభారతం కానీ అండి, వీళ్ళే ఈ రాజరిక కుటుంబంలో పిల్లలకే ఆ గురువుగారు ఆ విద్య నేర్పుతాడు. ఏకలవ్యుడు బోయవాడు రాజుగారి గురువుగారి బొమ్మ పెట్టుకొని అడవిలో విద్య నేర్చుకుంటే వీళ్ళందరికంటే చరిత్రలో రాయబడ్డ ఈ 5 పంచపాండవుల కంటే గొప్పగా నేర్చుకుంటున్నాడని గురువుగారు బొటనవేలు అడిగితే తునప్రాయంగా తృణీకరించినటువంటి ఘనుడు బోయజుడు. చరిత్ర రాసుకున్నారనుకోండి, వాస్తవం కాకపోయినా చెప్తున్న నీతి. అంటే వారి జాతి వారిని చేర్చుకుంటారు. మీకు వేద పండితులు నేర్పం. ఎవరు నేర్చుకోవాలి? పిలక ఉండాలి, అప్పుడే నేర్పుతాం. పిలకెందుకు ఉంది పౌలు గారికి? పిలక వేదాంతి ఎలా అయ్యాడు? వేదాంతి ఎలా అయ్యాడంటే ఈయన బెన్యామీను గోత్రం. బెన్యామీనులు ఎవరు? వీళ్ళు మాత్రమే దేవుడి సేవకి అర్హత సాధించారు. అది అంత నెక్కెళ్ళిపోవాలా. ఈ బెన్యామీలు ఎవరు? లేవీల పార్టు. లేవీలు ఎవరు? అహరోను పాస్టర్గా నియమించబడ్డాడు. అహరోను జాతి. ఇంతగా వెళ్ళిపోవాలి. అందుకు వేదాంతి అయ్యాడు ఆయన. ఇక లోకం మనకు తెలుసు, డాక్టర్. పేతురు యోహాను మనకు తెలుసు, చేపలు పట్టుకుంటారు జాలరులు. సమూయేలు గారు మనకు తెలుసు, ఆయన అభిషేకించాడు దానియేలుని, సౌలుని, ప్రవక్త. అండి ఇలా దేవుడు రాయించుకున్న వారందరూ ఎవరండి? ఎవరు? సంబంధం ఉందా అసలు వీళ్ళకి? అండి 66 పుస్తకాలు రావటం వెనకాల ఎంత కష్టపడ్డాడంటే అంత కష్టపడ్డాడు. ఈరోజు నా కష్టం ఏమైపోయింది? కొత్త సంవత్సరం పేరట నీరు గారిపోయింది. డ్యాన్సులు, స్కిట్స్, జ్ఞానం లేకుండా, పైగా యవనస్తుల కూడికలో ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్పగలరు? ఇప్పుడు మీకు ఇదే చెప్పాను, ఇంకా తీయబడ్డ పుస్తకాల గురించి చెప్పలా. అది ఇందులో భాగం కాదు. ఉన్న వాటి గురించే మాట్లాడాను. ఇప్పుడు నేను అరౌండ్ జిప్ వేసాను కదా, ఇప్పుడు జిప్ వేస్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మాట్లాడాను ఇప్పుడు నేను. ఇప్పుడు తీయబడ్డ సంగతి ఏంటి? మళ్ళా ఎందుకు తీయబడ్డాయి ఇది గురించి మాట్లాడలేదు నేను. ఓన్లీ ప్రపంచం 88% నమ్ముతున్న ప్రొటెస్టెంట్ బైబిల్ గురించి మాత్రమే, దీని వెనకాల హిస్టరీనే మాట్లాడాను. ఎవరెవరు రాశారు, ఎలా సమకూర్చారు, ఏ కాలంలో ఏమి రాబడింది అన్నది మాత్రమే చెప్పాను తప్ప ఇంకా ఎందుకు కొని తీశారో, ఎందుకు కొని తీయాల్సి వచ్చిందో, దీని వెనకాల ఏమిటో ఇవన్నీ కూడా ఏమీ మాట్లాడలా. ఇదండి
ప్రియమైన దేవుని పిల్లల, నూతన సంవత్సరములో దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆలోచన దృక్పథం అజ్ఞాన సంగతుల ఆట కట్టు అని పెట్టాను. ఎందుకంటే ఇక నుంచి మీరు సంఘాల్లో ఏం చెప్పినా మేము వినము, మేము జ్ఞాన సంగతులు మాత్రమే చెప్పడానికి సిద్ధపడ్డాము. 2021 నీకు రోజు పండగే. ఇంకా అదే అందుకే దేవుడు కొత్త సంవత్సరం ఇస్తా అంటలా. దేవుడు ఏమన్నాడు? సంవత్సరమును దయాకిరీటమును దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. మరి ఎందుకు వచ్చింది? అంటేనే విడమర్చుకోవాలి కదా. అదే నియర్ ఎలిజిబుల్ వర్కర్, అది దేవుని దగ్గర అర్హత పొందిన పనివాడు సేవకుడు. ఇదండి. ఇప్పుడు ఆలోచించండి అండి, ఒక్కొక్క రెఫరెన్స్ వెనకాల ఎంత జ్ఞానం ఉంది, ఎంత హిస్టారికల్ ఎవిడెన్స్ ఉంది, ఎంత కష్టం ఉన్నది, ఎన్ని రకాల తలంపులు ఉన్నవి. ఇంత గొప్ప దైవ గ్రంథాన్ని పట్టుకొని ఈ రోజున కాలకాలేసి తొక్కుతాడు ఒకడు. అందరం లేచి నిలబడదా అండి? సంఖలో పెట్టుకో పరుసు. మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఎంత నమ్మకస్తున్నా పరుసు పట్టుకొని ఎత్తామా? ఎట్టు పెట్టి కూరగాయలు ఎట్ట కొంటాం. మరి ఎందుకు దిగా? పరుసులో డబ్బు ఉందగా. మరి ఇందుట్లో ఏముంది? ఇందుట్లో జబ్బును పోగొట్టే దేవుడి ఉద్దేశం ఉంది. మైకేల్ అండర్సన్ పోవాలండి. 66 పుస్తకాల్లో మానవ ఆలోచనలో దాగి ఉన్న దరిద్రం అంతా పోగొట్టేది ఇది మాత్రమే. ఇంకా ఏది పోగొట్టదు. వాచ్ని 3 సార్లు చూసుకుంటావు, ఉంగరాన్ని 3 సార్లు చూసుకుంటావు, సంకలో పరుసు 3 సార్లు చూసుకుంటావు, పరుసు ఇట్టో చెడలో ఎత్తావు. కానీ దీన్ని మాత్రం ఏడంది బైబిల్ ఆడబెట్టారా అంతే. అంటే ఇది ఆడబెట్టారో కూడా సోయి లేకుండా ఉన్నారా ఈ రోజున జనం. ఎంత కష్టం. 66 పుస్తకాలు మానవ సమాజ శ్రేయస్సు కొరకు దేవుడు పడ్డ కష్టం అండి. ఈ రోజున దేవుడు పడ్డ కష్టం. అందుకే లాస్ట్ మాటతో అది ముగించేస్తానండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 16 నుంచి చదువుకుందాం. కాగా కొద్దివారు కానీ, వద్దులే మనం చదువుతాను, గొప్పవారు కానీ, ధనికులు కానీ, దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ, దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్యను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి నీ అధికారము లేకుండానట్లు అది వారిని బలవంతము చేయుచున్నది. లాస్ట్ మాట 18. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. 666 లేదా 616. 6 = దేవుడు 6 రోజుల కష్టం, 1 అనగా మనుష్యుడు, 6 అనగా 6 దినాల కష్టాన్ని నిర్విరేకం చేసినటువంటి వాడు ఈ ఒక్కడు నరుడు. అందుకనే ఒక్కడి వలన మరణం వచ్చింది, ఒక్కడి వలన తిరిగి మరలా పునర్జీవం లభిస్తుంది అన్న పదం రాయబడింది. 6 దినాల దేవుడి కష్టాన్ని, 66 పుస్తకాల దేవుడి యొక్క మహాజ్ఞానాన్ని ఈ రోజున భూమి మీద 6 అడుగులు లేని ఈ బొడ్డోడు లేడంటాడు, కాదంటాడు, నా ఇష్టం అంటాడు, పోతా అంటాడు. పో, యాడికి పోతావు నువ్వు? నీ ఆయుష్ కాలంలో భూమి మీదే పోవాలి ఎటు తిరిగినా. ఆ తర్వాత నువ్వు ప్రభు కాడికి పోవాలి. ఆ తర్వాత ప్రభువు నిన్ను పొయ్యిలో పెట్టి కాల్చాలి. ఎందుకు? వృధా అయిపోయిందిగా మొత్తం. ఇంతమంది లిపి లేని దగ్గర నుంచి, పాటలు పాడుకునే వారి దగ్గర నుంచి, ఇంత జ్ఞానాన్ని ఇంత మిషనరీస్తో దేవుడు జ్ఞానం నిలిపి అనేక మందిని సమకూర్చి అనేక మందికి అంత జ్ఞానాన్ని ఇచ్చి ఈ రోజున అక్షర రూపంలో బైబిల్ వస్తే దీన్ని కష్టం తెలియకుండా ఈ రోజున పనికి మాలినోడు ఏడ్చినట్టుగా ఊగా ఏడుతూనే ఉంటాడు, సేత్తనే ఉంటాడు. చలికాలం సేత్తమే. ప్రియమైన దేవుని పిల్లారా, ఏడుద్దాం. ఎప్పుడో తెలుసా? వాక్యం నాకు అందలేదేంటి ప్రభువా అని ఏడుద్దాం. చేద్దాం. ఎప్పుడు తెలుసా? ఈ బ్రతుకు అందని బ్రతుకు ఎందుకు ప్రభువా అని చేదరించుకున్నప్పుడు చేద్దాం. ఇలాంటివన్నీ కూడా వాక్యంతో ముడిపెట్టుకుని చేయాలి. అంతే తప్ప నీ ఇష్టానుసారంగా, నీ ఉద్దేశంగా, నా ఇష్టం అనుకుంటూ పోతే ఏమీ సాధించలేవు భూమి మీద దేవుడిని దూరం పెట్టి. కనుక ప్రియమైన దేవుని పిల్లారా,
న్యూ ఇయర్ మెసేజ్ ఒక అద్భుతంగా నేను నెల రోజులు కష్టపడి ఎన్నో సంగతులు తీసి కూర్చి ఎన్నో ఆలోచనలు తెచ్చుకొని ఈ రోజున మీ మధ్యకి అందించాను అంటే ఒక్క మెసేజ్ ఇంత హిస్టారికల్ ఎవిడెన్స్తో ఒక్క మెసేజ్ మీకు రావాలంటే ఎంత కష్టం, ఎంత కష్టం. రేపు శనివారం, నెక్స్ట్ డే ఆదివారం మాట్లాడుతున్నా. సంపూర్ణ విశ్లేషణతో ఆదికాండం, నెక్స్ట్ ఆదివారం నిర్గమాకాండం, సంఖ్యాకాండం, లేవీకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, ఇలా ప్రతి గ్రంథం వెనకాల దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా మీకు ఓపెన్ చేస్తాను. ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఆలోచన మీకు అందిద్దని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, 66 పుస్తకాలు ఎలా వచ్చాయో నేర్చుకున్నాం. ఈ 66 పుస్తకాలలోకి వెళ్దాం. విశ్లేషణ అన్నాం కదా, ఎలా వచ్చాయన్నది నేర్చుకున్నాం. ఈ 66 పుస్తకాల్లో ఏమున్నది, ఎలా వచ్చిందన్నది మాత్రం రేపు ఆదివారం మరలా మీ మధ్యకి అందిస్తాను. కనుక ఈ కొన్ని మాటలు ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడించి ఓపిక కలిగి మీకు వినిపించాడు కనుక దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞుడనై ఎన్నో సంగతులు మీ మధ్య మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం నేను దేవుడికి చేసుకున్న వాగ్దానం ఏంటయ్యా అంటే పిల్లలకి 66 పుస్తకాల మీద పరిపూర్ణ అవగాహనతో కూడిన జ్ఞానం అందాలి. యేసు నమ్మండి పిల్ల పుడతారు, యేసు నమ్మండి పిల్ల పుట్టకుండా ఉంటారు, యేసు నమ్మండి ఎందుకు నమ్మాలి? యేసు నమ్మండి అన్నప్పుడు నమ్మండి ఏంటి? అసలుకి నమ్మండి అని చెప్పడం ఏంటి? అసలు ఆ పదం దాని ఉద్దేశం ఏంటి? నమ్మండి ఏంటి? అసలు నమ్మండి ఏంటి? వాడు అనుకోవాలా నేనే నమ్మాలి దేవుణ్ణి. జ్ఞానవంతమైన మాటలు వచ్చినప్పుడు వాడే నమ్ముతాడు తప్ప బలవంతంగా నమ్మండి అంటే ఎందుకు నమ్మాలి? కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని సంగతులు దేవుడు మన కొరకు రాయించాడు అంటే దేవుడు ఇవన్నీ రేపటి దినాన నిన్ను అడుగుతాడు. అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పడానికి ఏముంటుంది? కనుక వినుట వలన విశ్వాసము కలుగును. ఫస్ట్ వినాలి. 10:17 రోమా, ఫస్ట్ వినాలి. వినుట వలన విశ్వాసం కలుగును. మనం అంటుంటాం అబ్బా కూర వాసన చూస్తేనే కడుపు నిండిపోయింది అంటే అర్థం ఏంటి? ఎంత కష్టపడితే ఆ స్మెల్ వచ్చింది చెప్పండి. ఆ డిష్ మీద క్యాప్ మూత టప్పా ఎగురుతుంటుంటే ఆ వాసన మొత్తం ఇల్లంతా అవుతుంటే తినపోయినా పర్లేదండి నిండిపోయింది. తింటే ఇంకెలా ఉంటుంది వాసన. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, 66 పుస్తకాలు వెనకాల దేవుడు తీసుకున్న జాగ్రత్త, రాయబడిన విధానాన్ని ఈ రోజున మీ మధ్యకు తీసుకొచ్చాను కొత్త సంవత్సరంగా. ఎల్లుండి ఆదివారం ఆదికాండం గురించి విశ్లేషిస్తాను. ప్రార్థించుకుందాం.